కాపరి లైవ్ షో స్నాప్ మసాలా ఎపిసోడ్ నెంబర్ 70.3కి అందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. పాస్టర్ హేమాన్ గారి ఇంటర్వ్యూ మీద 4th పార్ట్ అండి. కొంచెం బిట్స్ తీసుకున్నా కానీ మనం కవర్ చేస్తున్న గ్రౌండ్ చాలా ఉంది. సో అందుకని చెప్పేసి అంటే ఇంటర్వ్యూ అనేది ఒక నెపం మాత్రమే. దానితోటి మనం చాలా టాపిక్స్ కవర్ చేస్తున్నాం. అందుకనే ఇంత ఎక్స్టెన్సివ్గా వెళ్తున్నాం అనమాట. సో ఏదో ఒకటి మొత్తం అన్ని నేర్చుకుంటున్నాం. బైబిల్ కానీ ఇదంతా ఎట్లా ఉంటుందనేది రకరకాల ఎక్స్పోజర్. ఇంకా పాస్టర్లు కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు. కాదండి, ఇక్కడ ఎవరో చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఇందాక మిస్ అయిన ఒకటి. ఓ, మా పాస్టర్ గారు వచ్చారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ జులూరుపాడు గారు. ఆయనకి వాక్యం తెలియదు సార్. కరెక్టేనండి, ఎవరికి తెలియదు సార్, మీ ఒక్కళ్ళకే తెలుసు ప్రపంచం మొత్తం మీద. మేము ఎంతమంది పాస్టర్లే పెట్టినా మీరు ఇదే మాట చెప్తారు, వాళ్ళకి వాక్యం తెలియదు సార్ అని. ఇందుకే మరి వాక్యం ఎవరికి తెలుసు సార్? ఎవరికి తెలుసు చెప్పండి. ఏంటో మరి. ఇప్పుడు ఈ పాస్టర్ గారు అడిగితే మీకు తెలియదు అంటారు, మీరేమో ఆయనకి తెలియదు అంటారు. ఇందుకు ఎవరికి తెలుసు వాక్యం అనేది? ఇంకేమంటున్నారు మీరు? ఆత్మరోగాల గురించి చెప్పారా? ఏ రోగమైనా అండి పోతుందా? ఆత్మకు పట్టిన రోగమైనా అని ఆత్మకు రోగం పడుతుందంటారా? స్వస్థత కూటములు అంతా మోసం. ఈ మాట అందరితో చెప్పించండి సార్, అందరి పాస్టర్లతో చెప్పించండి. మన రాష్ట్రంలో నాకు తెలిసి 90% మంది క్రైస్తవులు ఈ స్వస్థత కూటముల వల్లే వెళ్ళి మా అందులోకి వెళ్ళారు, ఆ మతంలోకి. స్వస్థత కూటములు అంతా మోసం అంటే ఇంక యేసు చెప్పిన ఈ వాక్యం కూడా మోసమే. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని చెప్పారు చూసారా, అది కూడా మోసం అయిపోద్ది. నమ్మిన వారి వలన సూచక్రియలండి యేసు చెప్పాడు స్వయంగా. ఓకే, వీడియో ప్లే చేసేద్దాం. ఈయన ఒక్కడికే తెలిసిండండి వాక్యం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ జూలూరుపాడు గారికి. ఇంకెవరికి వాక్యం తెలియదంటే కేవలం ఈయన ఒక్కడికే తెలుసంట. హేమన్ గారికి వాక్యం తెలియదట. ప్రతి ఒక్క సర్లే, ఆయన వచ్చి చెప్పానండి, ఆయనకు తెలిసే. ఆయన విశ్వాస మరి ఆయన నిరూపించుకోగలడా? గారండి నిరూపించుకోగలడు ఈయన విశ్వాసాన్ని. ఈయన విశ్వాసాన్ని నిరూపించుకోగలడా? ఏమో మరి కూర్చోరా మరి. ఏం మరి చూద్దాం. ఏమండి, వస్తారా అండి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గారు? జూలూరుపాడు గారు మేము పరీక్షిస్తాం మిమ్మల్ని, సమస్తమును పరీక్షిస్తాం. మేము మేలైన దానిని చేపడతాం. మీరు నిజంగా మేలైన వారైతే, మీరు మేలి ముత్యం అయితే గనక ఖచ్చితంగా మిమ్మల్ని ఎదురుగా మేము ప్రమోట్ చేస్తామండి. ఇతడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఒక నిజమైన పాస్టర్, నిజమైన విశ్వాసాన్ని మేము చెప్తాం. మీకు అర్థం కావటల్లా, మీ విశ్వాసులు మీ చర్చ్ వాళ్ళు ఇవ్వడం కాదు, మా లాంటి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారనుకోండి, అదనమాట మీకు నిజమైన మెరిట్. అర్థమైందా? యేసు చేతుల్లో ఓటమి ఒప్పుకోవాల్సింది మీరు నేను కాదండి, సాతాను. అది నిజమైన గెలుపు అన్నమాట, వర్తి గెలుపు. సో మీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది మేము. అది మా చేత ఇప్పించుకోండి వచ్చి. మీకు ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో తెలుసా? మతోన్మాదుల చేత నిజమైన పాస్టర్ అని సర్టిఫికెట్ ఇప్పించుకున్న ఏకైక వ్యక్తి అని మీకు క్రెడిబిలిటీ వస్తుంది అనమాట. మీరు దాన్ని తప్పకుండా గెలుచుకోవచ్చు. కాకపోతే మాకు చిన్న టెస్ట్ ఉంటుంది అనమాట, దాన్ని మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది అంతే. మేము మా సొంత టెస్ట్ పెట్టండి అయ్యా, బైబిల్ చెప్పిన టెస్ట్ బైబిల్ ప్రకారమే అంతే. ఎవరో వచ్చారండి, ప్రకాష్ అని అడిగారులేండి, లింక్ తర్వాత వాట్సాప్ లో అడిగారు, ఇచ్చాను. ఎవరండి? నమస్కారం అండి, నా పేరు ప్రకాష్, నేను క్రిస్టియన్ని. నమస్తే అండి. అది మీరు ఇందాక చూపించింది మార్కు సువార్తలోది. అవునండి. అది యాక్చువల్ గా మీరు ఒక వాక్యాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు అది ఏ సందర్భంలో చెప్పారు, ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదండి. అవునండి, తప్పకుండా తీసుకుందాం. మీరు వచ్చారు కదా, ఇప్పుడు తీసుకుంటాను. మీ ముందే తెస్తా. మీరు చెప్పండి, సందర్భం ఏంటి, ఎవరు చెప్తున్నారు, ఎవరితోటి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అని చెప్పేసి అన్ని పరిశీలిద్దాం. తప్పకుండా మాకు ఇంతవరకు రాటల్లా, మేము పరిశీలిద్దాం అంటే. మీరు వచ్చారండి, మంచిది, స్వాగతం. ఇదిగోండి పరిశీలిద్దాం. ఇదిగోండి తీసి పెట్టాను. మార్కు సువార్త 16వ అధ్యాయము. మొదట ఎంత లేపారు కదా, మనకి ఇదంతా మధ్యలో వెళ్ళిపోతారు అనమాట, వీళ్ళు ఎవరికి చెప్పకుండా. తర్వాత ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది, 9వ వచనం నుంచి. ఇక్కడి నుంచి తీసుకుంటే సరిపోతుందిగా. 9 నుంచి 8 దగ్గర సీన్ ఎండ్ అవుతుంది, 9 దగ్గర మళ్ళీ మొదలవుతుంది అనమాట నరేషన్ అనేది. 9 నుంచి తీసుకుందాం. మీరు చెప్పండి, సందర్భం ఏంటి, ఏం చెప్తున్నాడు అనేది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళిపోతున్న మొదలైన మరి మొదట కనపడ్డారు.
ఆయనతో ఉండి వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆయన వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమె కనబడలేదని వారు నమ్మకపోయారు. ఇంకా పైకెళ్ళండి. ఇంక ముందు మళ్ళీ సీన్ పాతదయిపోతుందండి. ఓకే. పర్లేదు. ఇదిగోండి వెళ్తన్నా చెప్పండి. ఆ, సీన్ ఇక్కడితోటి ఎండ్ అవుతుంది 8th వచనంతోటి. యాక్చువల్‌గా ఆ, రెండవుతుంది. 9th మీకు తెలియదేమో ఆయన చెప్తున్నాను. ఆయన 9th నుంచి ఇంటర్పోలేషన్ అండి. అంటే ప్రక్షిప్తం అనమాట. అవునవును. 9-20 వచనాలు గూడా. అందుకే 8th సీన్ ఎండ్ అయిపోతుంది. బట్ స్టిల్ ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఇది పెట్టా. ఇప్పుడు 8 చదవాలంటే ఆ, వేస్ట్ ఆయన అనమాట చదివినా. ఆయన ఆయన ఏం చెప్తారంటే వెళ్ళిపోతూ శిష్యులతో చెప్తారు ఆ మాట. అవును. ఏమని? రండి కిందకొచ్చేసేయండి. ఇదిగోండి ఇక్కడ ఉంది. మీరు శిష్యులతోటి. హ్మ్. మీ వల్ల మీరు స్వస్థతలు జరుగుతాయి. మీ వలన కాదండి. జాగ్రత్తగా చూడండి. ఎవరి వలన జరుగుతాయి? మీ క్వెషన్ అన్నమాట ఇక్కడ తాగినా మనకి. కూడా అది మీ మీద ఆహా! పనిచేయదు. ప్రకాష్ గారు. నమ్మిన వారి వలన ఈ ప్రకాష్ గారు. సూచక క్రియలు కనబడతాయి. ప్రకాష్ గారు ఒక్క నిమిషం, ప్రకాష్ గారు. ప్రకాష్ గారు. మిమ్మల్ని క్వెషన్ అడుగుతాను. మీరు ఆన్సర్ చెప్పండి బైబిల్ వచనం ప్రకారం. లైన్ బై లైన్. సూచక క్రియలు ఎవరి వలన జరుగుతాయి మీ వాయిస్ కట్ అనేది అవుతుంది. క్వెషన్. నాది కట్ అవుతుందా అండి కిరణ్ గారు? లేదండి, బానే ఉంది. సూచక ఓకే. క్రియలు హ్మ్. అపోస్తలుల వలన మాత్రమే జరుగుతాయి అని కాదు. యేసుక్రీస్తు వారు వారితో చెప్తున్నారు. ఎక్కడ ఒక్క చెప్పారండి? సెకండ్ ఆగండి. ఎక్కడుంది? కాపర్ గారు అక్కడ ఒక్క సూచక సెకండ్ ఆగండి. క్రియలు చేసే అధికారము అపోస్తలులకు మాత్రమే ఇచ్చారు. లేదండి. కాదు అయ్యయ్యో! ఆగండి. మీరు ఈ పొరపాటు పాములు చూస్తున్నారు. కాపర్ గారు, మీ మాట ఆయనకి బ్రేక్ అవుతుంది అంటున్నారు. నా మాట వస్తుందండి మీకు ప్రకాష్ గారు? నా మాట మీకు లేదా ఇద్దరి క్లియర్‌గా మాట వస్తే బ్రేక్ వారికి అవుతుంది? గూడా రావాలండి. ఇద్దరి మాట బ్రేక్ అవుతుందంటే ఆయన దగ్గర ఇష్యూ ఉంది. అపోస్తలులు అనే పదమే లేదండి. ఇక్కడ మనం సింపుల్ క్వెషన్ ఎవరు మాట్లాడుతున్నారు? వినిపిస్తుందా ప్రకాష్ గారు? వెళ్ళిపోయారు ఆయన, అయ్యయ్యో! ఇదేంటి? కట్ అయిపోయారు. అయ్యో! ప్రకాష్ ఇదిగోండి, ఈయన గారు కూడా చర్చ్ వచ్చేయండి ఆఫ్ మళ్ళీ. క్రైస్ట్, చర్చ్ ఆఫ్ ఆ! క్రైస్ట్ జూలూరుపాడు ఆయన కూడా అవి కేవలం హైష్ అపోస్తలకు మాత్రమే చెప్పబడి అంటున్నారు. ఎక్కడండి అసలు ఒక్క నిమిషం, అపోస్తలులు? ఆ! లైన్ బై లైన్ వెళ్దాం. ఆగండి, నేను చదువుతాను, ఆ! మీరు మీనింగ్ చెప్పండి. ప్రకాష్ గారు వచ్చారు, ఒక్కొక్క హ్మ్. లైన్ వెళ్దాం. మరియు మీరు అనగా ఆయన శిష్యులతో చెప్తున్నారు, అంతేనా? అవునా హ్మ్. కాదు చెప్పండి. అవును. అవునండి, అవునవునవును. అవునండి, అవునండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. ఇది మొత్తం ప్రపంచం మొత్తం మీకు అవును. కూడా చెప్పారా, లేకపోతే ఆయన శిష్యులకు మాత్రమే చెప్తున్నారా? అప్పుడు శిష్యులకు మాత్రమే చెప్పారు. అంటే ఇప్పుడు మరి మీరు వెళ్ళి చెప్పకూడదా సువార్త? వాళ్ళు వచ్చి చెప్పారు మాకు. మీరు చెప్పొచ్చా చెప్పకూడదా సువార్త? చెప్పొచ్చండి. మీకు కాదు మరి కదండీ ఇక్కడ ఆయన చెప్పింది. ఆయన చెప్పింది శిష్యులకే కదా చెప్పింది. మరి మీరు చెప్పిన దాని ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి ఆయన శిష్యులతో చెప్తున్నారు. మీకు చెప్పలేదుగా, ప్రకాష్ అవును. గారితో చెప్పలేదుగా ఈ మాట? నాతో సరే, చెప్పడానికి నేను కాదు లేనండి. చెప్పండి. అదేనండి మరి చెప్పేది. ఇదిగోండి, ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఈ సువార్త ప్రకటించిన తర్వాత ఈ సువార్తని నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు. అవును. ఈ సువార్త నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. ఓకే. అది వేరు. ఈ ఈ సువార్త నమ్మిన వాళ్ళ ఓకే. వలన ఈ సూచక్రియలు కనబడతాయి, శిష్యుల వల్ల కాదు. ఈ శిష్యులు వెళ్ళి చెప్పిన సువార్తని నమ్మిన వాళ్ళ వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఓకేనంటారా కాదంటారా? ఇక్కడ అపోస్తలులతోటి మీ వెనక సూచక్రియలు కనపడతాయి అంటలేదండి. నమ్మిన నమ్మిన వాళ్ళ వల్ల. వారి వెనుక అన్నారాయన. అంతేనా? ఎనకాల చూడండి తర్వాత ఏమవుతుందనేది మొత్తం వరుసబెట్టి తర్వాత ఇంకా చదువుతా వెళ్తే. చాలా ఏమనగా స్పష్టంగా ఉంది. నా నామమున దెయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని వారితో చెప్పారు. ఎవరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు? నమ్మిన వాళ్ళు రోగుల మీద చేతులు ఉంచితే కనుక స్వస్థత పొందుతారు. ఏం నమ్మాలి? వీళ్ళు ప్రకటించే సువార్తను నమ్మాలి. 19వ వచనం కిందకి రండి. ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకానికి చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున కిందకి లాగండి ఆసీనుడయ్యారు. వారు బయలుదేరి, ఎవరు బయలుదేరి? ఆ శిష్యులు ఏ సువార్తనైతే మోసుకెళ్తున్నారో వాళ్ళు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించారు. ఆ ప్రకటించేటప్పుడు ఏం జరిగిందట? ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. అది వాక్యము స్థిరపరచటము కోసరమనే వారికి సూచక్రియలు చేసే అధికారాన్ని ప్రభు వాళ్ళకి ఇచ్చాడు.
అవునా? కాదండి, అయ్యా, అందరికీ నమ్మిన వాళ్ళ ఇవ్వలేదండి. వలన, నమ్మిన నమ్మిన వారి వారి వలన, వలనండి. అపోస్తలులు కాదు అక్కడ ఇస్తుంది, నమ్మిన వారి అపోస్తలులతో వలన. చెప్తున్నాడు. మీరు వెళ్ళి చెప్పండి అయ్యా. అపోస్తలు నమ్మారా? అపోస్తలు బాప్తిజం పొందారా? పొందారు. కానీ అప్పటికే మీరు వెళ్ళి పొందారండి. చెప్పండి, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షింపబడతారు. నమ్మిన వాళ్ళ వలన ఇవి కనిపిస్తాయి లక్షణాలు. అది జరుగుతుంది, మీ వలన కాదు. మీరు చెప్పండి, ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. సరే, మీకు ఇంకో క్వశ్చన్ వేస్తానండి ప్రకాష్ గారు. ఈ 11 మందిలో చెప్పండి. స్టీఫెన్ ఉన్నాడా? లేదు. మరి స్టీఫెన్ సూచక్రియలు చేశాడా అండి? ఆయన ఏం చేయలేదు సూచక్రియలు. స్టెఫెన్, అయ్యో చేయలేదా? చూడండి, అయ్యో, భలే ఒకసారి వారే. అపోస్తల కార్యం తీయండి. అపోస్తల కార్యాలు తీయండి. కిరణ్ గారు మీరు తీస్తారా? నేను తీస్తాను. నేను తీస్తానుండండి. అపోస్తల కార్యాల్లో 6వ అధ్యాయంలోనా ఉండేది? ఉండండి. స్టెఫెన్ స్టెఫెన్ చనిపోయే ముందు ఉండండి. ఉమ్. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో కనిపిస్తుందా? కింద కొద్దాం. 28 ఎంత మనకి? అపోస్తల కార్యాలు 6:8 ఏది ఉండండి. 8 ఇదిగోండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. శిష్యుల సంఖ్య ఫిక్స్డ్ గా లేదు, బహుగా విస్తరిస్తుంది. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. స్టెఫెను ఈయన అపోస్తలుడు కాదండి, ఈయన శిష్యుడు కాదు, తర్వాత జాయిన్ అయ్యాడు అనమాట. కృపతోను బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. జరుగుతున్నాయండి సూచక్రియలు. ఎలా చేశాడు? యేసు చెప్పిన వాక్యం ఇది. మార్కు సువార్తలో ఉంటుంది. స్టెఫెను సూచక్రియ ఎలా చేయగలిగాడు అంటే ఇలాగనమాట. మిగతా వాళ్ళందరూ బయలుదేరి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచున్నాడు. అందుకనే స్టీఫెన్ కూడా సూచక్రియ చేసి వాక్యాన్ని స్థిరపరచగలిగాడనమాట. ఎందుకంటే స్టీఫెన్ విశ్వాసి కాబట్టి, ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి. టెస్ట్ అండి, క్వైట్ ఆబ్వియస్. అందుకేనండి మేము అంటుంది, నిజంగా విశ్వాసం ఉన్న వాళ్ళ వల్ల ఈయన వెళ్ళిపోయాడు. ఈయన కట్ అవుతుందా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లా. వచ్చారు మళ్ళీ. విన్నారా ప్రకాష్ గారు? స్టెఫెన్ సూచక్రియ ఎలా చేయగలిగాడంటే ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి చేయగలిగాడండి. విశ్వాసం లేని వాళ్ళు చేయలేరు సూచక్రియల్ని. స్టీఫెన్ గారు సూచక క్రియలు చేసిన సూచక్రియలు ఆయన ముఖ్యంగా శాస్త్రులు, ప్రధానులు, యాజకులతోటి ఆయన సువార్త విషయంలో వాళ్ళని తర్కించారు. ధర్మశాస్త్రాన్ని మించిన నీతిని వారికి ప్రకటించారు. ఓకే. అది శాస్త్రులు, పరిసయ్యులకి మింగుడు పడని విషయం. అయితే అక్కడ మహత్కార్యం ఏంటంటే ఈ స్టీఫెన్ అనేటటువంటి వ్యక్తి పరిసయ్యుడు కాదు. అయితే ఏంటండి? శాస్త్రం అంతకంటే కాదు. విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అనేది అందరికీ అందుబాటులో లేదు. శాస్త్రులు, పరిసయ్యులకు మాత్రమే అప్పుడు అందుబాటులో ఉంది చదవటానికి. ఉంటే సామాన్యునికి అందుబాటులో లేనటువంటి ధర్మశాస్త్రాన్ని లోతుగా చర్చించేటటువంటి జ్ఞానము ఆనాడు స్టీఫెన్కి ఇచ్చాడు దేవుడు వాళ్ళతోటి. అది ఒక మహత్కార్యంగా రాశారు. అది మీరట చెప్తారండి మహత్కార్యం. సూచక్రియ ఏంటండి చెప్పండి పోనీ. సూచక్రియ కూడా చేస్తున్నాడుగా, అదేంటిది సూచక్రియ అంటే? ఇదిగోండి గొప్ప సూచక్రియ. ఏంటి ఆ సూచక్రియలు? ఒకటి కాదు, చాలా క్రియలు చేస్తాడనమాట. గ్రేట్ వండర్స్ అనమాట, మిరాకిల్స్. వాక్యం చెప్పడం కాదండి, మీరు సొంతగా చెప్తున్నారనమాట ఇక్కడ. కానీ ఇక్కడ సూచక్రియలు, మహత్కార్యాలు. బైబుల్ ఎక్కడన్నా తీయండి వాక్యం చెప్పడం మహత్కార్యం అని చెప్పి ఎక్కడన్నా ఉందేమో మీ ఇంటర్ప్రిటేషన్ కానీ? అది అద్భుతాల జాబితాలో ఉంటుంది. ఎక్కడుందండి అద్భుతాలు? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. అయ్యయ్యా, ఇదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో, ఇదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో పేతురు గారు విశేషంగా వాక్యాన్ని ప్రకటిస్తారు. ధర్మశాస్త్రంలో ఉన్న లోతైన విషయాలను బయటికి తీసి చెప్తాడు ఆయన. చెప్తాడు. సో ఏంటి అది మహత్కార్యం కాదుగా? అది చెప్పే స్థాయి కాదు ఆయనది. అయ్యా, వాక్యం చెప్పడం మహత్కార్యం కాదు, సూచక్రియ కాదు.
మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు? ఎక్కడన్నా చెప్పండి ఇది సూచక్రియ అని వాక్యం గురించి ఉందా? వాక్యాన్ని చెప్పడం సూచక్రియ అని. సూచక క్రియలు అంటే ఈ సోకాల్డ్ పాస్టర్లు సూచక క్రియలు అంటే స్వస్థతలు చేయటం, తర్వాత అదేంటి అద్భుతాలు చేయటం, తర్వాత ఇంగ్లీష్ లో చదవండి, రోగాలను నయపరచడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, 8 ఇంగ్లీష్ లో సూచక క్రియలు అనుకుంటున్నారు. అయ్యా మీరు చెప్పేవి కాదండి, యేసు చెప్పాడు సూచక్రియలు ఏంటని చెప్పి. ఇదిగోండి ఈ సూచక క్రియలు ఇవి, వాక్యము చెప్పడం లేదండి ఆ లిస్టులో. మీరు చూడండి, మీరు యేసు చెప్పని వాటిని ఎందుకు చేర్పిస్తున్నారండి వాక్యంలో? మీరు చేర్పించకూడదు కదా, సున్నా అయినా పొల్లైనా తప్పకూడదు. మీరు లేనివన్నీ కల్పిస్తున్నారు. సూచక్రియలు ఇదిగోండి ఏవనగా ఆయన అన్నాడు. చెప్పండి, సూచక క్రియలంటే ఏమిటి అని కదా క్వశ్చన్. మీరు బైబిల్లో వాక్యంలో లేనివి చెప్తున్నారు కానీ ఇదిగోండి ఉన్నవి చెప్తున్నా. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, నెంబర్ 1. క్రొత్త భాషలు మాట్లాడుదురు, 2. పాములను ఎత్తి పట్టుకొందురు, 3. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, 4. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. రోగులు విశ్వాసాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా అద్భుతాలలో వచ్చేటటువంటి సూచక క్రియలండి. ఆయన వాడిన పదం మీరు అద్భుతం అనొద్దు, సూచక క్రియ. సూచక క్రియలన్నా సిమిలర్ గానే ఉంటుందండి. సిమిలర్ కదా, సూచక క్రియ అనే పదం వాడండి మీరు, ఇక్కడ అదే వాడాడు కాబట్టి. కొత్త భాషలు మాట్లాడడం అంటే ఏంటండి? కొత్త భాషలు అండి, తెలిసిన కదా, రాబా షాబాబా అని చెప్పి బయట పాస్టర్లు మాట్లాడారు. అది కాదు భాష అంటే, అది కాదు. మీరు సోకాల్డ్ పాస్టర్లు మాట్లాడే దాన్ని మీరు తీసుకోవద్దు అసలు. అది భాషే కాదు, అది వాళ్ళకి సంబంధమే లేదు. ఇప్పుడు పాస్టర్లు మాట్లాడతారు, కాదండి ప్రకాష్ గారు, పాస్టర్లు మాట్లాడతారు, పిచ్చోళ్ళు మాట్లాడతారు కొత్త భాషలో. మనం చెప్పలేం ఏదేందని, మిగతా ఉన్నాయి కదా కొత్త భాషలు ఎవడన్నా మాట్లాడతారు అనమాట. మనం తేల్చగలిగేది ఏంటి? రోగి మీద చేయి పెడితే స్వస్థత అవ్వాలి, అవుతుంది. బయట టచ్ అంటున్నారు, స్వస్థతలు అయిపోతున్నాయి. అది నిజంగా చేయమనండి. అది కాదండి, అది వాస్తవం కాదు. ఇప్పుడు ప్రకాష్ గారు ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు విశ్వాస? అవునండి. ఎంత ఇస్తారు మీ విశ్వాసానికి రేటింగ్ 100 మార్క్స్ లో? ఓకే, 10% ఇస్తానండి. సంపూర్ణ విశ్వాసం అండి. సంపూర్ణం కాదంట, 10% అన్నారు పాపం. మరి 10% అంటే కన్సిడరబుల్ విశ్వాసమేనండి. 1 కన్నా ఎక్కువే కదా, 10 times ఎక్కువ 1% కన్నా. ఆవగింజ కన్నా ఎక్కువ. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం చేయాలన్నారు తెలుసా యేసు? మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా గానీ ఈ చెట్టును చూసి మాడిపోమంటే మాడిపోతుంది అన్నాడు. ఆవగింజ ప్రపంచంలో అత్యంత చిన్న విత్తనం. ఇది యేసు మాడిపోమన్నా చెప్పలేదు, కొండను ఎగిరిపోమంటే ఎగిరిపోతాది అన్నారు. ఇంకో చోట చెట్టు కూడా ఉంది, చూపించమంటారా? అయ్యో యేసు, ఇదిగోండి మీరు ఇట్లా అనకూడదండి. ఇదిగోండి మీకు ఇంకో వచనం చూపిస్తాను. వాక్యం ఇదిగోండి. యేసు ఎంత గట్టిగా అన్నాడో చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు యేసు ఈ శిష్యులందరితోటి కూడా ఇదంతా చెప్పిన తర్వాత ఇక్కడ అవుతుందన్నమాట. ఏదంటే ఎంత ఇది 12 ఎక్కడ ఇది నా కరెక్ట్ కింద ఉండండి 19 విశ్వాసం నుంచి ఎక్కడ స్టార్ట్ అవుద్ది కింద రండి. ఇదిగోండి 23 ఏసేమని చెప్తున్నాడు ఇక్కడ, నమ్ముట నీ వలనైతే. ఏం కావాలంటే ఎదుటోళ్ళు చేయాల్సింది, వాళ్ళ క్యాపబిలిటీ అనేది నమ్మటం మాత్రమే. నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాడు. నమ్మిన వాడికి సమస్తము సాధ్యం, ఏది ఎక్సెప్షన్ ఇవ్వలేదండి. ఎందుకంటే విశ్వాసం ఉంది కాబట్టి అంతా సాధ్యమే నేసి చెప్పాడు. కాకపోతే ఈరోజు మనకి ఒక సామెత ఉందండి, ఆడలేక మధ్యలో ఓడని చెప్పి, మింగలేక మంగళవారం అని చెప్పి రకరకాల సామెతలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే పాస్టర్లు వాళ్ళు విశ్వాసాన్ని నిరూపించుకోలేక యేసు మాటల్ని డైల్యూట్ చేస్తున్నారు. యేసు చెప్పినవన్నీ హైపర్బోల్ అంటున్నారు. అంటే ఏంటి? ఉత్తుత్తిగా చెప్పాడు అనమాట యేసు ఈ మాటలు, ఉత్తుత్తిగా. తర్వాత సూచక్రియలు జరిగినాయి కదా, ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి అంటున్నారు వీళ్ళు చేయలేక. ఇది లైవ్ లో చేశారు. అసలు వాళ్ళు చెయ్యరండి అబద్ధం. సూచక క్రియలు అనేవి వాళ్ళు చెయ్యరు. సూచక క్రియలు అపోస్తలులకు మాత్రమే ఇచ్చారు. పౌలు గారిపోతే సూచక క్రియలు ఆగిపోయాయి. అపోస్తలుడేనండి, శిష్యుడా? పౌలు శిష్యుడు కాదండి.
క్రీస్తు చేత అన్యజనుల కోసం ఏర్పరచబడిన అపోస్తలుడుగా చరిత్రకారులు ఆయన అభివర్ణించారు. చరిత్రకారులు అసలు అభివర్ణించలే. ఆగండి. ప్రకాష్ గారు అంటే మీరు ఆయన పెద్ద పెద్ద రాంగ్ పదం వాడారండి. చరిత్రకారులు ఒక్కళ్ళు కూడా పౌలుని అభివర్ణించలేదు. తర్వాత ఎప్పుడు 100 సంవత్సరాల తర్వాత కాదండి. పౌల్ని ఆ సమకాలీకులు గాని, ఆ తర్వాత దగ్గరలో ఉన్న జోసెఫస్ గాని వీళ్ళెవరు అసలు ఆయన మెన్షన్ కూడా చేయాల పౌల్ని. చరిత్రకారులు కాదు, బైబిల్ అభివర్ణించిందనండి. అంటే ఆయన ఇచ్చిన కంటెంట్ అపోస్తలుల కంటే అంత డెప్త్ లో ఉంటుంది. పౌల్ క్రిస్టియానిటీని కనిపెట్టాడండి, తెలుసు మాకు ఆ విషయం. ఇప్పుడు మనకి క్రిస్టియానిటీని కనిపెట్టిన అది విషయం కాదండి, కాదండి. అసలు ఒరిజినల్ గా పౌలు క్రిస్టియన్ కాదండి, ఆయన యూదుడు. అసలు క్రైస్తవులే భయంకరంగా అయ్యా ప్రకాష్ గారు, పౌల్ అనే అతను లేడు. బైబిల్లో అలా రాశారు. పౌల్ అనే ఒక అతను ఉన్నాడు, క్రైస్తవుల్ని హింసించాడు, కిరణ్ గారు. అతనికి క్రీస్తు కనబడ్డాడు. కిరణ్ గారు, టాపిక్ పక్కెళ్తుంది. ఇప్పుడు ప్రకాష్ గారు మీరు బయట తీశాను. మీరు ఇంగ్లీష్ లో చదవమంటారా? ఓకే, ఉండండి ఒక సెకండ్. అండ్ స్టెఫెను ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ పవర్, పూర్తిగా విశ్వాసము అట్లాగే ఇంకా బలం, పవర్ అంటే బలము తోటి కూడా కలిగి డిడ్ అండి, చేశాడు గ్రేట్ వండర్స్ అన్నమాట, గొప్ప సూచక్రియలు. అండ్ మిరాకిల్స్ అంటే ఇంకా మరియు మహిమ కార్యాలు అనమాట. అమాంగ్ ది పీపుల్, ఆ జనుల మధ్య చేశాడు. అద్భుతాలు అనుకోండి, మహిమ కార్యాలు అనుకోండి, మహత్కార్యాలు అనుకోండి, ఏమన్నా గానీ అద్భుతాలు అనుకున్న పోనండి మీ పదం. కొండనే పడేశాడు, కొండనే ఎత్తి పడేశాడు సముద్రంలో. ఎవరికి తెలుసు మనకి. ఇప్పుడు బహుశా సముద్రంలో అడుగునున్న కొండ అప్పుడు స్టెఫెన్ పడేసిన కొండ కూడా అయి ఉండొచ్చు, మనకు తెలియదు ఇప్పుడు. సో అదేనండి, మీరు సువార్తకి వెళ్తారు కదా ప్రకాష్ గారు, మీరు సర్వలోకానికి సువార్తను ప్రకటించేటప్పుడు మీ కింద బాధ్యత లేదా సూచక్రియ చేసేందుకు? ఎందుకంటే యేసు అన్నాడు కదా, సూచక్రియలు నమ్మిన వారి వల్ల జరుగుతాయని. మీరు సువార్త చెప్పినప్పుడు చేయడం అనేది బాధ్యతగా పెట్టలేదు. సరేనండి, ఇప్పుడు మేము ఒకటి అడుగుతాం. ఎదుటిగా ఒకడు విశ్వాసి నమ్మారు అనమాట. మీరు చెప్పినప్పుడు ఒక హిందువు దగ్గరికి వెళ్ళి యేసు గురించి చెప్తే వాళ్ళు నమ్మామని చెప్పేసి అంటారు. వాడు నమ్మాడో లేదో మీకు ఎట్లా తెలుస్తుందండి? మీకు ఎట్లా తెలుస్తుంది అతను నమ్మాడా లేదా అనేది మాకు అవసరం లేదు. అండ్ మరి బైబిల్ ఏమని చెప్పిందండి? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని బైబిలేగా చెప్పింది. మరి పరీక్షించారా మీరు? పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడం అంటే, మేలైంది ఏదంటే రక్షణ సువార్తను ప్రకటించడం వరకే. అవునండి, కానీ సమస్తాన్ని పరీక్షించాలి లేదా? మీ దగ్గరకు వచ్చిన వాడు నిజమైన విశ్వాస, సర్ప సంతానమా? మీరు పరీక్షించాలి కదా. లేకపోతే మీ ఇప్పుడు ప్రకటన సువార్తలో ఏముంటుందండి 2వ అధ్యాయంలో? మీరు ఎదవలు ఉన్నారు. ఒక మనుష్యునిలోని హృదయాలోచనలు ఆ మనుష్యునికి, తర్వాత ఆ మనుష్యుని సృజించిన సృష్టికర్తకే తెలుస్తాయి గాని మూడో వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో తెలియవండి. రెండో వ్యక్తికి లేదు. ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాదండి, అయ్యో తెలుసు. చెప్పండి ప్రకాష్ గారు, మీకు ప్రశ్న, ఏమనుకోవద్దు. చెప్పండి. ఇప్పుడు సమస్తాన్ని పరీక్షించి మేలైంది ఎంచుకోమని చెప్పి పుస్తకం చెప్పింది కదా. అవును. ఈ పుస్తకం మేలైందో కాదో మాకు ఎట్లా తెలుస్తుంది? ఈ పుస్తకం నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో? పుస్తకంలో ఉన్న కంటెంట్ ని మీరు చదివి అర్థం చేసుకుంటే మీకు అర్థమైద్ది అది మేలైందా కాదా. అర్థం కావడం కాదు, అది చెప్పింది నిజమా కాదా ఎట్లా తెలుస్తుంది? నిజమా కాదా అనేది మీరు పరీక్షించండి. ఎలా, ఏ విధంగా, ఎవరిని పరీక్షించాలి, ఏ విధంగా పరీక్షించాలి? ఇప్పుడు మీరు చదివారు కదా, మీరు చదివిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కి మీరు దేన్నైతే ప్రమాణం అనుకుంటారో దాని దగ్గరికి తీసుకెళ్లి చూడండి, దానికి అనుకూలంగా అది ఉందా లేదా అనేది. ఇప్పుడు అవి ఫర్ ఎగ్జాంపుల్ నమ్మిన వారి వలన నమ్మిన వారు రక్షించబడతారు అని ఉంది కదా, అది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్, అది అవునా? అవును అవును. కానీ ప్రెజెంట్ టెన్స్ లో రక్షణ గురించి మాత్రమే చెప్తుంది. అది రక్షణ గురించి మాత్రమే చెబుతుంది, గురించి చెప్పట్లేదు. ఇప్పుడు మత్తయి 17:20లో మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే గనక ఈ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది అని చెప్పారు కదా. అవును, అది అలంకారప్రాయంగా చెప్పారు. ఉపమానంగా చెప్పారు. అలంకారప్రాయం ఏందండి, ఉపమానం ఏందండి? ఆయన చేసి చూపించాడండి. మీరు బలెటోళ్ళు ఉపమా చేసేస్తున్నారు. మీరు అట్లా చేయొద్దు యేసు వాక్యాలని. ఇదిగోండి ఆయన ఏమన్నాడు చూడండి.
ఆయన కొండను ఎత్తి ఇదిగోండి పడేశాడండి. అయ్యా, ఆయన చెయ్యగలరు అని చెప్తున్నారు. ఇదిగోండి ఎదుటోళ్ళు అడుగుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించు అని ప్రభువుతో చెప్పగా, అరే బాబు, విశ్వాసం వృద్ధి పొందాల్సిన అవసరం లేదు. మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఎంత పెరగాల్సిన అవసరంలా, కొంచెం ఉన్నా చాలు. ఇందాక అన్నారు కదా, ఈ కంబళి చెట్టును చూచి నువ్వు ఓకే ఎండిపోవడం కాదనమాట, నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది అన్నాడు. మీకు ఆవగింజంతా ఉంటే ఇది ఉపమానం కాదండి, లోబడుతుంది అని చెప్పాడు. మత్తయి 21:21 తీయండి ఒకసారి. అది కూడా తీయండి అయ్యో ఒకసారి. యేసు అంటే ఇప్పుడు నిశ్చయంగా అడుగుతాను, చెప్తూ ఇప్పుడు సమస్తాన్ని పరీక్షించి చూడమన్నారు. మరి అసలు ఈ పుస్తకం నిజం చెప్తుందో లేదో తెలియాలి కదండి. ఈ పుస్తకంలో చెప్పిందంతా నిజమో కాదో తెలియాలి కదా జనాలకి. ఏం చెప్పారు అదేనండి ఇక్కడ? నేను చెప్పేది. మీరు ఇదిగోండి. చదివి యేసు చెప్తున్నారు. మీరు ఏదైతే నిజం అనుకుంటారో దాని దగ్గరికి ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళండి. అదే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విశ్వాసం ఉందండి ఈయన మీద, యేసు మీద. యేసు ఏం చెప్తున్నారంటే, విశ్వాసం ఉన్న వాళ్ళకి మీరు విశ్వాసం కలిగి సందేహించకుండా ఉంటే గనక ఈ అంజూరపు చెట్టును జరిగిన దాన్ని చేయడం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో వేయబడతావని చెప్తే గనక అలా జరుగుతుందని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ విశ్వాసులు అంటున్నారు కదా, ఆ విశ్వాసులు ఇప్పుడు ఎవరైతే నా దగ్గరికి సువార్త అని చెప్పి వస్తారో వాళ్ళని అడుగుతా, నీకు విశ్వాసం ఉందంటున్నావు, ఏది కొండక్కర్లా, ఈ రాయిని తీసి అటుపక్కకి పెట్టు ఆటోమేటిక్ గా అని చెప్తా. ఇప్పుడు అలా పెట్టలేకపోయారు అనుకోండి, వాళ్ళకి విశ్వాసం లేనట్ట, లేకపోతే ఈ పుస్తకం అబద్ధం చెప్పినట్ట? అది చెప్పండి నాకు. అదే విశ్వాసం యొక్క స్థాయిని గురించి చెప్తున్నారు సార్. అది ఆవగింజ అంతే, ఉపమానం అదే అది. ఆవగింజ ఉంటే చాలు, స్థాయి అక్కర్లా, 100 మార్కులు అది అక్కర్లా, ఉపమానం 1 అది. మార్కున్నా. ఉపమానం కాదండి, నిశ్చయంగా చెప్తున్నాడు చూడండి. యేసు నిశ్చయంగా చెప్పింది ఉపమానం అయిపోతే పరలోకం కూడా ఉపమానమేనండి. ఆయన పరలోకాన్ని నిశ్చయంగా చెప్పలా. నిశ్చయం అనేది విశ్వాసాన్ని గురించి అండి, కొండను గురించి కాదు. అరే ఏమని చెప్తున్నాడు, ఇది జరిగిద్దని నిశ్చయంగా చెప్తున్నాడండి. విశ్వాసం నిశ్చయమైన విశ్వాసం అంటలే, ఎక్కడ అన్నాడా నిశ్చయమైన ఇప్పుడు అది విశ్వాసం అని? నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అది జరగకపోతే ఈ పుస్తకం అబద్ధం చెప్పినట్లు. ఇదే అబద్ధం అయితే కనుక పరలోకం కూడా అబద్ధమే. అదండి మేము చెప్పేది. సరే సరే, అది మీ నమ్మకం. మా నమ్మకం కాదండి, పుస్తకం బైబుల్ ప్రామిస్ చేస్తుంది. ఇదిగోండి బైబుల్ ఏమని ప్రామిస్ చేస్తుంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, రక్షణనే ప్రామిస్ చేస్తుంది. అలాగే నమ్మిన వాడి వలన మీరు ఇప్పుడు నేను వచ్చానండి, మీరు వచ్చారు, నాకు బాప్తిజం ఇచ్చారు, నేను రక్షింపబడ్డాను లేదో నాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు కాదండి ప్రకాష్ గారు, మీరు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం కూడా చదివారు కదా? చదివారు కదా? ప్రకటన గ్రంథం మొత్తం కూడా అలగారిక్ లాంగ్వేజ్ లో రాయబడింది. అయ్యా, మీరు అలగారిక్ అంటారు కానీ మన పాస్టర్ హేమాన్ అలగారిక్ అనరండి. ఆయన నిజంగా జరుగుతుందని చెప్తాడు. మొన్నే వాయింపు అనమాట నాకు అది కూడా. ఆయన ఇదిగోండి, నేను మీకు తీసేశాను కానీ ఆయన ఏంటంటే, మొన్న గ్రహణం వచ్చిందనమాట, గ్రహణం వచ్చింది, యెహోవా మనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇదిగోండి చూడండి ఎదురుగా, గ్రహణాన్ని కూడా వదలలేదన్నమాట. ఆయన మాట్లాడుతున్నాడు, గ్రహణం వచ్చింది, ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు మనతో అని పెట్టాడు. యూఫ్రటిస్ నది కొంచెం ఎండిపోతే ఆ దూతలు వచ్చేస్తున్నారని వాళ్ళ దూతల శబ్దాలు కూడా వినిపించాడు మాకు వీడియోలో. ఆయనకి మేము కామెంట్లు పెట్టి మాకు విసుగు పుట్టి వదిలేసాం సార్. ఆయన చేసుకుంటా పోతున్నాడు కదా హ్యాపీగా. వాస్తవాలు చెప్పండి, మీరు ఎందుకు ఇలాంటివి చెప్తున్నారని మేము పెట్టి మాకు విసుగు వచ్చి వదిలేసాం సార్. ప్రకాష్ గారు, మేము కూడా విశ్వాసంగా దాని ఏమంటారు, వాస్తవమే చెప్తున్నామండి. ఈ లోకంలో నిజమైన విశ్వాసం ఎవరూ లేరు. మేము బైబిల్ని తప్పంటలా, నిజమైన విశ్వాసం లేరంటున్నామండి. చూడండి సార్, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఒక జంతువుని గురించి వివరిస్తారు. ఆ జంతువు సింహము ముఖము, ఎలుగుబంటి శరీరము, తర్వాత రెక్కలు, ఇలా ఒక జంతువుని వివరిస్తారు. అలాంటి జంతువు సృష్టిలో అసలు లేదు. ఓకే, కానీ అందులో వ్రాయబడింది, ఇలాంటి జంతువు సముద్రంలో నుంచి వస్తాదని రాయబడింది. ఇప్పుడు ఆ పాస్టర్ ఉన్నది ఉన్నట్టు అది సత్యమని చెప్తే ఆ జంతువుని చూపించాలి. ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన? దాని అర్థం ఏంటంటారు? అది లేదని అంటారా? నిజమైన జంతువు లేదు, ఎవరికి అలెగోరీ కోసం చెప్పారని, అంతేనా? అలెగోరిక్ గా భూమిని పరిపాలించిన 4 మహా సామ్రాజ్యాలకి సింబాలిక్ గా ఆ జంతువుని వాడాడు, ఆ 4 జీవుల్ని వాడాడు కదా. ఇప్పుడు అక్కడ సముద్రం అనేది కూడా అలగారిక్. కిరణ్ గారు ఒక సెకండ్. ప్రకాష్ గారు, ఇప్పుడు నా కంటెన్షన్ ఏంటంటే, ఉపమానానికి నిజంగా చెప్పిన దానికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటో తెలుసానండి. ఉపమానం నిజంగా జరగదు.
ఇక్కడ సూచక్రియలు ఉపమానం అయితే ఉపమానంగానే మిగిలిపోవాలి. కానీ మార్కు సువార్తలో ఏది పైన చెప్పిన చోటే కింద జరిగాయి సూచక్రియలు. జరిగాయి అప్పుడు రాశారు కదా, జరిగాయి, మీరు చూడండి. అప్పుడు జరిగాయి, అప్పుడు ఇప్పుడు జరగవు. ఆగండి. అయ్యయ్యో, ఇప్పుడు జరగవని ఎక్కడుందండి? ఎక్కడుంది చెప్పండి టైం లిమిట్? వాక్యం చెప్పండి ఆ ఎక్కడ మాట ఉందా? చెప్పింది వాళ్ళకే కదండి. కాదు ఆ వాళ్ళకి మాట చెప్పింది శిష్యులకే కదా. ఇప్పుడు శిష్యులకు కాదు, చెప్పారు, ఒక్క నిమిషం. పౌలుకి మీకేం చెప్పాడా? చెప్పారు చెప్పండి అయితే. ఆ, మీకేం చెప్పారు మీకేం చెప్పండి. చెప్పారు? సొంతంగా యేసు వచ్చేమన్నా మీకు ఈ చెప్పాడా? పుస్తకంలో శిష్యులకు మాకు ఈ చెప్పింది పుస్తకంలో మీకేం మా- చెప్పారు చెప్పండి. మాకు యేసు వచ్చి ఏమీ చెప్పలేదు, పౌలు గారే మరి చెప్పారు. క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నేను చూశాను, నేను చూసిన దాన్ని రాశాను. అదేనండి ఇప్పుడు ఏంటంటే ఆ, మీరేందంటే చేతులు మీరేం కడిగేసుకుంటారన్నమాట చేయాలి తెలియదు కాబట్టి. అంటే మీరేం చేయాలి అంటే మీరు మళ్ళా దర్శనం కోసం వెళ్లకుండా నేను రాసిన దాన్ని మీరు చదవండి. మీరు లేనివన్నీ చెప్తున్నారు. ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఇది ఆ కాలంలో వాళ్ళకి అని ఎక్కడుందో మీరు చూపించండి. చూపించకపోతే మీరు మాట్లాడకూడదు. యేసు ఈ కాలం వాళ్ళకి లిమిటెడ్ అని ఎక్కడా చెప్పాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు నా ఛాలెంజ్ ని స్వీకరించి దాన్ని పడగొట్టండి. అది ఎలా అది నేను ఎలా చెప్పగలనంటే చూపించండి అయ్యా. మీరు పౌలు గారు ప్రకటించేటప్పుడు పౌలు గారి నడికట్టు తగిలితేనే స్వస్థతలు జరిగినాయి కొందరికి. ఆ తర్వాత పౌలు గారి స్వయాన శిష్యుడైనటువంటి తిమోతి గారికి ఆ కడుపులో అల్సర్ ఉంటే దానికి ఆ అల్సర్ తగ్గటం కోసమని ద్రాక్ష రసాన్ని తీసుకోమంటారు. అంటే అప్పటికే పౌలు గారికి స్వస్థతా వరం అనేది ఆగిపోయింది. అంటే విశ్వాసం సన్నగిలింది అనుకోవాలి, మనం ఆగిపోవడం కాదు. విశ్వాసం అది పోయింది. కాదండి. అది ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ విశ్వాసం. అది ఏంటంటే అయ్యో, వాక్యం అనేది పరిపూర్ణము కాక మునుపు వాళ్ళేమి పెద్ద రినౌడ్ పర్సన్స్ కాదు, అపోస్తలులు. వాళ్ళు అతి సామాన్యులు. వాళ్ళు చెప్పేది సమాజం లోకం వినాలి అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉండాలి. అందుకోసమని వాళ్ళు ఆ స్వస్థతలు అద్భుతాలు చేయగలిగారు. ఎంతవరకు అంటే ఈ సత్య సువార్తను ప్రకటించి దాన్ని గ్రంథస్థం చేసేంత వరకే. గ్రంథస్థం ఎప్పుడైందో తెలుసా బైబిల్ మీకు? అది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రంథస్థం ఎప్పుడైందో తెలుసా అండి బైబిల్ మీకు? మీరు చెప్పండి అయ్యా. మిమ్మల్ని అడుగుతున్నా, గ్రంథస్థం అసలు ఎప్పుడైందండి బైబిల్? పలానా బైబిల్ గ్రంథం అని ముందు ఎన్ని ఉండేటి? కొడెక్స్లో ఏమేమి ఉన్నాయి తెలుసా అండి మీకు? అసలు కొన్ని కొడెక్స్లో ఇందుట్లో ఉన్న చాప్టర్లు లేవు తెలుసా? వచనాలు చాలా. ఇప్పుడున్న బైబిల్ ఎప్పుడు వచ్చింది? తీలేదండి, ముందు లేని తర్వాత చేర్చారు. బైబిల్ అనేది కొన్ని పుస్తకాల సముదాయం. అవును. అప్పుడు అది ఆ కొన్ని ఏంటి, ఎన్ని, ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా ఇది ఈ బైబిల్ అని చెప్పేసి? క్రీస్తుకు ముందు రాయబడిన పుస్తకాలు ఉన్నాయండి. ఉన్నాయండి, చాలా చాలా తీసేశారు కదా. క్రీస్తు తర్వాత రాయబడిన పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో ఏదైతే ఆధ్యాత్మికతకు అవలంబనగా ఉంటాయో వాటిని మాత్రమే సమకూర్చారు. ఎవరండి డిసైడ్ చేసేది? పరిశుద్ధ వాక్యాన్ని తీసేంత ధైర్యం ఎవరికొంది? సున్నా అయినా పుల్లైనా పోకూడదంటే పుస్తకాలు లేపేసేంత ధైర్యం ఎవరికొందండి? ఆ చెల్లంగితనం ఎవరు చేశారు? ఎవరా పాపి? అది ఎవరు తీసేయలేదండి. అసలు బైబుల్ని సమకూర్చటమే వాటిల్లో ఆ పుస్తకాల్లో ఉన్న వాటిని సెలెక్ట్ చేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. యేసు పోయిన తర్వాత 1500 సంవత్సరాలు 73 పుస్తకాలు ఉన్నాయి మీకు. సడన్ గా 66 అయినాయి అంటే 7 ఎవరో తీసేశారనమాట. ఎవరు ఆ చిల్లంగితనం చేసిన వాళ్ళు? ఆ చిల్లంగితనాన్ని పాటించే వాళ్ళు ఎవరు? 1500 వరకు ఉన్నాయి. ఈ కేథలిక్స్ రాసినవి. అయ్యో, పరిశుద్ధ వాక్యం అది, పరిశుద్ధ వాక్యం అది. దాన్ని తీసేసేంత డేర్ ఎవరికి ఉంది? అదే హోలీ బైబుల్. దాంట్లోంచి 7 తీసేశారనమాట. ఎవరు ఆ చెల్లంగితనం చేసిన వాళ్ళు? ఎవరికంత ధైర్యం ఉంది? ఎవరా పాపి చెప్పండి? 7 పుస్తకాలు తీసేశారు బైబుల్లో నుంచి. ఒక్క సున్నా పొల్లు కూడా పోకూడదంటే. అయ్యయ్యో, అంత పాపి ఎవరు? అసలు ఆ పాపాన్ని నమ్మేవాళ్ళు ఎవరండి? వాక్యాన్ని తీస్తే దాన్ని నమ్మేవాళ్ళు ఎవరు? రోమన్స్ వాళ్ళకు అనుకూలమైన పుస్తకాలని పెట్టుకొని దాన్ని ఒక బైబుల్ లాగా తయారు చేసి దాన్ని రాజ్యాధికారంతో బలవంతంగా ఇంప్లిమెంట్ చేశారు. అవును. ఇప్పుడు ప్రొటెస్టెంట్లు వాళ్ళకు అనుకూలమైన పుస్తకాలను అట్టి పెట్టుకున్నారు. అవునా? రోమన్లు కాదండి. అదేనండి, మీకు అనుకూలమైన ఉంచుకొని మిగతా పీకేశారు. క్యాథలిక్లు కూడా వాళ్ళకు అనుకూలమైన ఉంచుకొని మగ్దలేనే మరియ సువార్త, తోమా సువార్త, ఫిలిప్పు సువార్త, పేతురు సువార్త ఉంటే అది ఇవన్నీ పీకేశారు. వాళ్ళు పీకేశారండి, మీరు పీకేశారు. మీరు యేసు చెప్పిన వాక్యానికి ఎక్కడ మర్యాద ఇచ్చారండి? సున్నా అయినా పుల్లైనా పోదు, ఏది తీయకూడదని యెహోవా కూడా చెప్పాడు కదా. ఎక్కడ మర్యాద ఇచ్చారు మీరు? దేవుని వాక్యానికి ఇవ్వలేదు.
వాక్యానికి అదే మర్యాద ఇవ్వకుండా ఏదైతే వాక్యాన్ని ఎక్కువ నెత్తి మీద ప్రజాదరణ పెట్టుకుంటున్నారా మీరు? పొందిందో ఏదైతే ఎక్కువ ప్రజాదరణ అయ్యా పొందిందో ఇప్పుడు అదే అవునా? మనగడలోనే ఉంది కదండి. సరే ఈ విషయం చెప్పండి. అంటే యెహోవా మాట ప్రజాదరణ పొందకపోతే దాన్ని పీకేయచ్చు అంటారు మీరు, నచ్చకపోతే. అవునా? నచ్చకపోతే అని కాదండి, దేవుడు ప్రజాదరణ అంటే అదే ఆయన కదా. యాక్చువల్ గా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు కాబట్టి అతనికి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆ ఇచ్చాడు కదా, పీకేయచ్చా మరి? ఇప్పుడు ఫ్రీ విల్ ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారండి ఉదాహరణకి నిర్గమకాండంలో? ఆ ఆ, బైబిల్ని తగలబెట్టినా కూడా ఆయన ఏం చేయడు, చూస్తా ఉంటాడు అంతే. అందుట్లో లేదు కదా. తగల ఇప్పుడు అది యెహోవా తగలబెడితేనే ఆయన ఏం చేయడు. కాదండి. లేదు లేదు పుస్తకాలు లేదు తీసేస్తే లేదు వాళ్ళని ఏం అయ్యో అట్లా చేస్తుందండి. కాదు. ఇప్పుడు యెహోవా కొన్ని కండిషన్స్ పెట్టాడు, మీరు వాటిని ఫాలో అవ్వాలి. అందుట్లో బైబిల్ అనే దాన్ని తగలబెట్టకూడదని ఎక్కడ రాసిలేదు, అప్పట్లో బైబిల్ లేదు కాబట్టి. మందసాన్ని అవును. ముట్టుకోకూడదని చెప్పాడా, ముట్టుకున్నందుకు చంపేశాడు. ఆయన టాలరెంట్ ఏం కదా, ఆయన ఆజ్ఞలు దాటితే. ఇజ్రాయేలీలు యెహోవా ఆజ్ఞలు చొప్పున నడుచుకున్నారా? సణిగారు నిర్గమకాండంలో. తాపకరమైన అవును. సర్పాల్ని పంపించాడు, అనేక మంది చచ్చారనమాట. ఎవరెవరైతే సణిగారో అందరినీ అవును. లేపేసుకుంటా పోయాడు. కాదు రైట్. కాపరి గారు, ఫ్రీ అవును. విల్ ఉంటే ఆ, ఫ్రీ విల్ ఉంటే మాటి మాటికి ఆ ఇజ్రాయెల్ మీద ఆయన కోపం ఎందుకు రగులుకొని చెప్పండి? మాటి మాటికి వాళ్ళు మాట వినలేదు కాబట్టి రగులుకుంది. ఇప్పుడు అది మీరు కూడా ఇంతేనండి. ప్రజాదరణ కాదయ్యా, యెహోవా యొక్క ఆదేశం బైబిల్ అంటే. ప్రజలు ఆదరించారా, అది నచ్చిందా నచ్చలేదా కాదు. యెహోవా అది ఆజ్ఞలను యేసుక్రీస్తు ఎవడైతే ముందు వరకు ఒకలాగుంది చట్టము. యేసుక్రీస్తు వచ్చిన మరి తర్వాత దాన్ని మార్చడం ఏసేమన్నాడండి? జరిగింది. ఏసు ఎక్కడన్నా యెహోవా ఆజ్ఞల్ని మారుస్తానన్నాడా? నేను నెరవేర్చడానికే వచ్చాను ధర్మశాస్త్రం గాని కొట్టివేయటకు నెరవేర్చడానికి నెర వచ్చాను. రాలేదన్నాడు కదా. నెరవేర్చడానికే వచ్చాడు నెరవేర్చి ఆయన. నెరవేర్చి ఆయన శరీరంలో కొట్టేశారు కదండి. కొట్టేలేదండి, ఎవరు? ఆయన కొట్టివేయడానికి కొట్టుకోవాలా? రాలేదన్నాడు ఆయన. లేదు. పౌలు చెప్పాడు కొట్టి వేయడానికి కొట్టేశాడని. రాలేదన్నాడు ఆయన. పౌలు చెప్పాడు. యేసు కొట్టేస్తానన్నాడా, కొట్టేశానన్నాడా? చెప్పండి యేసు ఎక్కడన్నా. నెరవేర్చిన అయ్యో, వాడికి కొట్టివేసే అధికారం ఉంటుందండి. ఆయన నెరవేర్చే వాళ్ళకి అధికారం ఉంటుందా లేదా అనేది కాదు. యేసు ఆ, కొట్టి వేస్తానని చెప్పాడా? చెప్పలేదు కదా. మీరెందుకు చెప్పలేదు. కొట్టేస్తున్నారు? మరి మీరెందుకు నెరవేర్చిన కొట్టేస్తున్నారు? తర్వాత కొట్టేశాడని రాశారు కదా. అయ్యా యేసు కొట్టేసి కొట్టేలేదు. నూతన నిబంధనలు ఇచ్చారు కదా. ఇప్పుడు లేదండి, యేసు కొట్టేలేదండి, పౌలు కొట్టేశాడు మీకు. అందుకే ఇప్పుడు మీరు అట్లా విశ్వాసం కాదు, ఎందుకు అట్లా కాదు. కాలేదనుకుంటున్నారు? మీకు అర్థం కావట్లా. మీరు విశ్వాసం ఎందుకు ఒక విషయం. కాలేకపోతున్నారు? యేసు ఇప్పుడు చెప్పింది మీకు అర్థం కావట్లా. అలాగైతే మీరు చెప్పిన ప్రకారం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, విధులు, కట్టడలు యూదులే ఆ కాకుండా క్రైస్తవులు కూడా చేయాలి. అదే కదా మరి యెహోవాను ఆయన నమ్మిన చెప్పేది వాళ్ళందరూ అప్పుడు. చేయాలి. యెహోవాను నమ్మిన బాప్తిస్మం వాళ్ళందరూ చేయాలి. బాప్తిస్మం అనేది యూదులకు లేదు. లేదండి, ఆయన వాళ్ళు బాప్తిస్మం ప్లేస్ లో సున్నతి వా- ఉంది. సున్నతి ఉంది. చేయించుకుంటారు వాళ్ళు. 2 కానీ సున్నతులు క్రైస్తవులు ఉందండి. సున్నతి చేయించుకోవట్లేదుగా. అయ్యా ప్రకాష్ గారు, 2 సున్నతులు ఉన్నాయి చెప్పండి. తెలుసా మీకు? హృదయ సున్నతి, శారీరక సున్నతి. ఈ 2 సున్నతులు జరగాలి మీకు. అప్పుడే మీరు యెహోవా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపగలరు. యెహెజ్కేలులో ఉంటుంది చూడండి, అర్హులు. నిజమైన అంత ప్రకటన. మాత్రమే అర్హులు మీరు. శారీరక సున్నతి ఇప్పుడు అవసరం లేదండి. హృదయ సున్నతి ఒక్కటే చాలు. అయ్యయ్యో అయ్యయ్యో, మీకు అసలు మీరు బైబిలే నిత్య చదవలేదు ప్రకాష్ కట్టడండి. గారు. నిత్య యెహెజ్కేలు కట్టడ. తీసి చూడండి. ఆయన నిత్య కట్టడ ఏంటంటే పరిశుద్ధ స్థలం వస్తుందా చివరిలో మీకు? పరిశుద్ధ స్థలం, అందులో ఎవరు ఎంటర్ అవ్వగలరు? చూడండి యెహెజ్కేలు గ్రంథం తీసి. శారీరక హృదయ అవునండి. సున్నతి, సున్నతి. హృదయ సున్నతి అన్ని జరిగిన వాళ్ళు అవును. అనమాట. ఈ 2 జరిగిన వాళ్ళు ఎంటర్ కాగలరు. మీకు 2 కాలేదు. పరిశుద్ధ పరిశుద్ధ స్థలము, తర్వాత ఆరాధించే స్థలము యూదులకు మాత్రమే ఉన్నాయండి, క్రైస్తవులకు లేవు. అయ్యయ్యో మీకు అది అర్థం యోహాను కావట్లా. సువార్త 4వ అధ్యాయంలో చెప్పాడు చూడండి, ఆయన అంటే సమరస్త్రీతో ఈయన చెప్పేది ఏంటంటే మాట్లాడేటప్పుడు. యేసు ఉండే ఉమ్, పరలోకం వేరు, యెహోవా ఉండే పరలోకం వేరు అని చెప్తున్నారు ప్రకాష్ గారు. అంతేనండి, అవును, ఉమ్. అంతే. ఇద్దరు ఇప్పుడు ఉండే పరలోకం మీరు 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 అలా అర్థం చేసుకుంటే అది మీ ఇష్టం. అలా కాదండి, ఉన్నదాని అర్థం మేము చదివి వినిపించి చెప్తున్నాం. యెహోవా మీరు లేనివన్నీ యెహోవా చెప్తున్నారు ఇప్పుడు. ఉండే పరలోకంలో అయ్యా సర్వాధికారాలు యేసుకే ఇచ్చాడు. ప్రకాష్ గారు, మేము వాక్యాన్ని చదివి చెప్తున్నాము, మీరు ఆ, చదవకుండా మీరు రకరకాల అటు ఇటు తిప్పుతున్నారు. కాదు కాదు ఇందాక అడిగిన సింపుల్ కాదండి, క్వశ్చన్, నేను ఏసు నేను ఎక్కడన్నా చదివిందే చెప్తున్నా. కాదండి, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏసు ఎక్కడన్నా ఈ సూచక్రియలు ఈ తరం వరకే అని చెప్పాడా? చెప్పలేదు. తర్వాత జరగవని చెప్పాడా? చెప్పలేదు. మీరెందుకు చెప్తున్నారు లేనివని చెప్పేసి నేను అంటున్నా. ఆయన చెప్పింది ఏంటి? ఎవడైతే తర్వాత నమ్మాడో వాడి వల్ల జరుగుతామని జరుగుతుంది చెప్పలేదు అన్నాడు. కదండి. నమ్మిన కాదండి. వాడి వల్ల జరుగుతాయి అన్నాడు. ఉమ్. మీరు నమ్మారా అవును, లేదా జరుగుతాయి. చెప్పండి? మీరు అవును. నమ్మారా యేసు లేదా సున్నతి చెప్పండి. మరి అక్కర్లేదని చేయండి. చెప్పారు. కాదండి, అవును. నేను చనిపోయాక యేసు అదే సున్నతి కాదండి, అక్కర్లేదని చెప్పారండి. నమ్మిన వారి వల్ల కూడా జరుగుతాయి. కానీ చేయండి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే జరుగుతాయి. ట్రీట్మెంట్ ఏంటండి? నమ్మాలి, అదే ట్రీట్మెంట్. ఇప్పుడు నమ్మారని మీరు అంటున్నారు, అది ట్రీట్మెంట్ అది తీసుకున్నారుగా మీరు. అది కాదండి, అది కాదు. ఇప్పుడు ఓ- ఓ-
ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందని చెప్పి ఆయన నన్ను స్వస్థపరుస్తాడని చెప్పి నేను టాబ్లెట్ వేసుకోకుండా అలాగే ఉంటే స్వస్థత జరుగుతుందా? జరుగుతుందని ఆయన చెప్తున్నారు. అది మూఢనమ్మకం అయింది. మూఢనమ్మకం అండి, బలేటోళ్ళు చెప్పింది అది. అయ్యయ్యో అది కాదండి. ఏలియా ఏం చేశాడండి? పక్కన ఏదన్నా వెళ్తా గింజలు గాని మొక్కజొన్న గింజలు గాని ఏరుకున్నాడా? లేదు. ఎందుకు? యెహోవా ఆకలిస్తే ఆహారం పంపించాడు కాకుల చేత. అది విశ్వాసం అంటే. కొంచెమైనా విశ్వాసం చాలండి, నిజంగా బతికిస్తుంది. అది ఏలియా గారికి జరిగిందండి, ఇప్పుడు జరగదు. అది ఆయన విశ్వాసి కాబట్టి జరిగింది. ఆయన విశ్వాసి కాబట్టి జరిగింది. లేదు, ఆయన విశ్వాసి కాబట్టి జరిగింది. మీరు విశ్వాసులు కారు కాబట్టి మీ వల్ల కాటల్లా. అదే మీరు ఎందుకంటే ఇప్పుడు కూడా విశ్వాసం వస్తుంది. వచ్చింది వినుట వలన కాదండి. ఏది వల్ల మీకు వినుట వల్ల వచ్చిందా, చేయుట వల్ల వచ్చిందా అనవసరం. మీకు విశ్వాసం వచ్చిందా లేదా అనేది మా క్వశ్చన్. మీరు ఎట్లా వచ్చిందనేది కాదు కదా, వచ్చిందా లేదా, మీరు విశ్వాస కాదనేది నా క్వశ్చన్. మేము చెప్పేది ఏంటి? ప్రపంచంలో విశ్వాసులు ఎవరు లేరు. పౌలు ఏమన్నాడు? నీతిమంతుడు లేడు లోకంలో ఎవడునూ లేడన్నాడు. మేము చెప్పేది లోకంలో విశ్వాసం లేడు. అది పక్కన పెట్టండి ప్రస్తుతానికి. మేము సాలిడ్ గా చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే విశ్వాస అనేవాడే లేడు విశ్వాసి ఎవడూ లేడు అని చెప్పి మేము చెప్తున్నాం. ఇది ఛాలెంజ్ అండి. మేము మీకు ఛాలెంజ్ ఇస్తాను. ఒక్కడునూ లేడు విశ్వాసి. మీరు కూడా ఆఖరికి చూసారా, మీరు ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయకుండా అటు ఇటు తిప్పుతున్నారు అన్నమాట, నానుస్తున్నారు వ్యవహారాన్ని. మేము మా జనాలకు చెప్పేది ఇదే. మీ ఇంటికి సువార్తలు వస్తే మీరు ఒక క్వశ్చన్ వేయండి వాళ్ళని. ప్రకాష్ గారు, ఇప్పుడు మీరే సువార్తకి వెళ్ళారు, మిమ్మల్ని మా హిందువులు అడుగుతారు, మీలో విశ్వాసి అయిన వాడు ముందుగా వాక్యాన్ని ప్రకటింపము అని చెప్పేసి. అప్పుడు మీరు ముందుకు వెళ్ళగలరా అండి? మనస్ఫూర్తిగా చెప్పండి, విశ్వాసి కాకుండా మీరు చెప్పండి. అప్పుడు మీరు ఏమవుతారు తెలుసా? అబద్ధీకులు అవుతారు. ఏసేమంటాడు తెలుసా? ఇప్పుడు యూదులు కూడా నీతిమంతులు అనుకున్నారండి. ఏసేమన్నాడు వాళ్ళని సర్ప సంతానం అన్నారు. మీరేమవుతారు? అబద్ధీకులు అవుతారు. అప్పుడు మిమ్మల్ని ఏమన్నాడు తెలుసా ఆయన? మీరు ఇతరులని 2 నరకాలను తీసుకెళ్తారని చెప్పేసి అన్నారు అనమాట మిమ్మల్ని. మీరు విశ్వసించకుండా వెళ్ళి చెప్తే ఇదే జరిగిద్దండి. మీ జనాలు రేపు చూడండి, రేపు మిమ్మల్ని ఇదే అడుగుతారు. మీలో విశ్వాసి అయిన వాడు ముందుగా వాక్యాన్ని ప్రకటించండి, మీ విశ్వాసాన్ని నిరూపించుకున్న తర్వాత ప్రకటించండి అని. ఏసేమన్నాడు? మీలో పాపము చేయని వాడు రాయి ముందెయ్యాలన్నాడా? వీళ్ళు ఇదే అడుగుతారన్నమాట మా వాళ్ళందరూ రేపు. మీరు కూడా తిప్పుతున్నారుగా మీకు నచ్చిన విధంగా ఏందండి? మేము విశ్వాసి కాదని అడుగుతున్నాం, వాక్యానుసారం అడుగుతున్నాం. మేము సమస్తమును పరీక్షిస్తున్నాం, మేము వాక్యానుసారంగా. మీరే అంటున్నారు విశ్వాసని, మీరే అంటున్నారు కదా విశ్వాసాన్ని. మేము కూడా సమస్తాన్ని పరీక్షించే మా విశ్వాసాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మీ విశ్వాసం లేదు. మీరు బండిని తోసుకెళ్తున్నారు, ఎదురుగా బండి లేదు. అవునండి, మా అభిప్రాయమే. అది నిజమా కాదని జనాలకు అర్థమవుతుంది చూస్తా. మేము జనాలకి ప్రామిస్ చేసాం, అయ్యా ఈ ప్రపంచంలో విశ్వాసం అనేవాడు అవ్వలేదంటే జనాలు అంటున్నారు అట్లెట్లా ఉంటారండి, ఎవరో ఒకళ్ళు విశ్వాసం నిజంగా నమ్మిన వారు ఉంటారంటే లేరు, ఎవడునూ లేడంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీరు నిరూపించారన్నమాట జనాలకి మీకు విశ్వాసాన్ని నిరూపించలేరని చెప్పి అంటున్నారు. మీరు విశ్వాసాన్ని నిరూపించండి. మీరు 2 ఉపమానాలు పట్టుకున్నాయి. ఉపమానాలు కాదు, అది నిజమే అంటే దానికి నేనేం చేయలేదు. జరుగుతుంది, అది మీరేం చేయలేరని మాకు తెలుసు, అందుకంటే మీరు విశ్వాసించలేదు. ఒక్క నిమిషం అండి, మీరు ఇందాక ప్రకటనలో కూడా ఉపమానం అన్నారు కదా, మాకు కొంతమంది తగులుతారు ప్రకాష్ గారు. ప్రకటన గ్రంథం చూపించి ఇదిగో దీంట్లో రోబోట్ల గురించి చెప్పారు, బైబుల్ రోబోటిక్స్ అన్నమాట. ఇప్పుడు ఎంతలా వాడుకుంటున్నారు తెలుసా మీ వాక్యాన్ని? ఏసేమని చెప్పాడండి. ఇప్పుడు ప్రకాష్ గారు సువార్త చెప్పినప్పుడు జనాలు వినకపోతే ఏం చేయాలన్నాడు యేసుక్రీస్తు? ఏమన్నారు? కాదు, ఏమన్నారు యేసు? పాదాలు కొన్న దుమ్మును దులుపుకొని పొమ్మన్నారా? అంతే కదా. దాన్ని ఏమన్నారు తెలుసా మీ వాళ్ళు? ఏం జరిగింది, ఏమని చెప్పారు తెలుసా? వాళ్ళు ఎక్కడా చెప్పే సువార్త ఆ టైంలో ఎడారిలో ఏముంటుంది అక్కడ? ఇసుక ఉంటుంది. వీళ్ళు దులిపితే ఏం రాలుతుంది? ఇసుక రాలుతుంది. అంటే ఏంటో తెలుసా? ఇసుక అంటే ఏంటో తెలుసా? సిలికాన్. సిలికాన్ అంటే సిలికాన్ అంటే ఏంటి? సిలికాన్ వేపర్స్ అన్నమాట. అంటే ఏంటి? చిప్పులు, ఐసీలు, ఇంటిగ్రేటెడ్ చిప్స్, మెమరీ కార్డులు. అంటే ఏంటి? రోబోటిక్స్.
యేసు దేవుడా. రోబోటిక్స్ గురించి చెప్పాడు. ఉమ్. ఆ మీరు త్వరగా మీరు అవిశ్వాసి అని తెలుసుకొని బైబుల్ అసత్య గ్రంథం అని తెలుసుకొని మీరు గర్వాపసి అవుతారని ఆశిస్తున్నామండి. ప్రకాష్ గారు నిజం తెలుసుకోండి, మీరు పరీక్షించండి, మీరు బైబుల్ని మీరు పరిశీలించండి, మీకు అర్థమవుతుంది, మీకు అర్థమైందని నాకు తెలుసు, కానీ మీకు నేను తప్పదులేండి. పరిశీలించే నా విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ పాపం. విశ్వాసమే నిజము అని ఇతర అవును. పాస్టర్లు చెప్పేది నిజము కాదు అని నేను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చెయ్యండి. చాలా చోట్ల అయితే నేను సక్సెస్ అయ్యాను కూడా. అయితే ప్రకాష్ గారు అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీ విశ్వాసం నిజమైతే బైబుల్ అబద్ధం అవుతుందండి. అది ఎందుకంటే విశ్వాసి ఇదంతా చేయగలడని యేసు చెప్పిన మాట వ్యర్థమైపోతుంది, అది జరగడం లేదు కాబట్టి. ప్రామిస్ చేసినప్పుడు అండి మీరు ఇప్పుడు అప్లై చేయకూడదు. కాదండి, ఇప్పుడు యేసు ఏమన్నా పత్రికల్లో ఏమన్నాయి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఉందా లేదా? దాని ప్రకారం ఏంటి అనేది అన్నిటికీ కాదండి, పరలోకానికి వాగ్దానం చేసింది. సరిపోయిందండి. అది ఎక్కడ ఆయన ఉంది పరలోకానికి కాదండి, చాలా చేశాడండి. ఎక్కడుంది? మీరు ఎందుకు లిమిట్ చేస్తున్నారు యేసుని? మీరు యేసుని తప్పించాలని చూస్తున్నారు. అందుకంటే యేసు అబద్ధం, మీ విశ్వాసం నిజమండి. ప్రకాష్ గారు నాకు అనిపిస్తుంది కాదు కదా, నాకు అనిపిస్తుంది మీ విశ్వాసం నిజమే, కానీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్ అండి, మీరు దేన్నైతే విశ్వసించారో అది అబద్ధం అండి. అది మీరు నమ్ముతున్నారు, నమ్ముకోండి, మీకు ఉపయోగపడుతుంది, మీరు నమ్ముకోండి. కాకపోతే ఇంకా మేము చెప్తున్నాం, మీకు ఉపయోగపడాలని ఇంకా మంచిగా చెప్తున్నాం అనమాట. మీరు కన్నులు తెరుచుకునే నాటు తెరుచుకుంటారులేండి, కానివ్వండి, దానికి ఏముంది. కాకపోతే మీరు సువార్తకి వెళ్ళినప్పుడు మాత్రం గుండెల మీద చేసుకుని ఒకసారి చెప్పండి, అయ్యా నేను విశ్వాసాన్ని మీరు అనుకోవద్దు దయచేసి, మీకు చెప్తున్నా. మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోవద్దు, అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదండి ప్రకాష్ గారు. ఆత్మవంచన అన్నిటికన్నా దారుణమైన వంచన అది. అది లేదు, నేనేం ఆత్మవంచన చేసుకోను. నేను చెప్పేది సత్యాన్నే ప్రకటిస్తాను. ఆత్మవంచన ఎవరు చేసుకోవాలంటే ఈ స్వస్థతలు అద్భుతాల పేరుతో యేసుక్రీస్తుని వాడుకుంటూ భయంకరంగా అమాయకులైన క్రైస్తవుల్ని దోచుకునే వాళ్ళు ఆత్మవంచన చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చర్చ్ అని అద్భుతాలు చేస్తున్నారు అని చెప్తున్నారు చూడండి. హిందువులు ఎవరు దోచుకోరండి, క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతుంది. అమాయకులైన క్రైస్తవులకి ఇలాంటి ప్రలోభాలు, స్వస్థతల పేరుతోటి, తర్వాత ఉద్యోగాల పేరుతోటి, కోర్టు కేసుల పేరుతోటి, అప్పుల బాధలతోటి వాళ్ళందరు మీరు యేసు వద్దకు రండి, మీ బాధలన్నీ తీరుతాయి, మీరు యేసు వద్దకు రండి, మీకు డబ్బులు వస్తాయి, మీరు యేసు వద్దకు రండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు యేసు వద్దకు రండి, మీ రోగాలు నయమవుతాయి అనేటటువంటి మాయమాట చెప్పి అమాయకులైనటువంటి క్రైస్తవుల్ని మోసం చేసే వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నారు. వాళ్ళు ఆత్మపత్తిలో చేసుకోవాలి. ప్రకాష్ గారు, మీరు హిందువులని కాదు అన్నారు, కానీ మీరు ఇప్పుడు ఎవరినైతే అమాయక క్రైస్తవులు అంటున్నారో వాళ్ళు నిన్నటి వరకు హిందువులేనండి, ఇవాళ అమాయక క్రైస్తవులు అయ్యారండి. ఓకేనండి. ఓకే ప్రకాష్ గారు, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటిదాకా మేము ఇట్లా చేసిన రియాక్షన్ వీడియోలకి మేము మాత్రమే ఉన్నాం. ఇప్పుడు మాతో పాటు ఒక పాస్టర్ గారు కూడా ఉన్నారనమాట. మీరు కూడా కూర్చొని చూడండి, ఒక 2 నిమిషాలు వీడియో చూద్దాం, తర్వాత మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక 2 నిమిషాలు ఉన్న మాతో పాటు, జస్ట్ వరకు మాకు కూడా ఒక ఈవెంట్ లాగా ఉంటుంది అనమాట. పాస్టర్ తో కలిసి మరొక పాస్టర్ పై రివ్యూ అనమాట. ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టి చూడండి. చూడండి. థ్యాంక్స్ అండి. చాలా రేర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మా దగ్గరికి ఎవరు రావట్లేదన్నమాట, మీరు వచ్చారు రాక. థ్యాంక్స్ అండి. చూడండి, మిమ్మల్ని ఏమన్నా అగౌరవంగా చూసామా చెప్పండి? గౌరవంగా మాట్లాడాము, అదే చర్చించుకున్నాం. మేము ఇదే అనేది, చర్చించుకుందాం అని చెప్పేసి పిలుస్తున్నామండి. మేమేం కొరుకు తినం ఎవరిని. ప్లే చేస్తున్నానండి. ఇదేనండి, విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందుకుంటున్నారు, అందుకే చెప్తున్నారన్నారండి. మొన్న నెల్లూరులో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, మీరు వినే ఉంటారు. పాపం చిన్నపిల్లల అమ్మాయికి ఆరోగ్యం బాగోకపోతే విశ్వాసం అని చెప్పేసి ఉపవాస ప్రార్థనలు చేపించారు, కానీ ఆమె విశ్వాసం ఫలించలేదు కదండి, స్వస్థత జరగలేదు కదా. అదేనండి, అదే నేను చెప్తుంది. వీళ్ళకి తెలియదు అక్కడ ఏ సందర్భంలో చెప్పారో తెలియదు. జరగవంటారు అయితే. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు వీళ్ళు చేసే చూసి మేము కూడా చేసేస్తామని ఇమీడియట్ గా పాపులర్ అయిపోవాలి. అది బూమరాంగ్ అయితే అది దాని తర్వాత అది ఎంత పెద్ద నష్టం జరుగుతుంది అనే అంచనా వేసేంత బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. నేను డిఫర్ అవుతానండి, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కానీ దే డోంట్ కేర్ అనుకుంటాను, నాకు అనిపిస్తుంది. మేబీ అయి ఉండొచ్చు, అది కూడా.
ప్రస్తుత ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఈ విషయాలు కొన్ని పక్కన పెడమన్నారు కదా, ఆ విషయాల గురించి మాట్లాడదాం. అసలు దేవుడు ఎప్పుడు పుట్టిండు అన్నారు మీరు? సార్ దేవుడు ఎప్పుడు పుట్టాడు అనేది బైబిల్లో రాయలేనంత మాత్రాన పుట్టలేదనా కరుణాకర్ గారు? ఎప్పుడు చనిపోయాడు దేవుడు? ఏంటి అది కూడా ఎప్పుడు చనిపోయాడు? సార్ చనిపోయాడు సార్. ఎప్పుడు చనిపోయాడు అంటే దానికి ఏం చెప్తాం? స్పెసిఫిక్ డేట్ చెప్పలేం కదా. అంటే మీరు ఎందుకు అడుగుతున్నారంటే బైబిల్లో నమోదు చేయలేదు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం 4 తరాల క్రితం మీ అమ్మగారు పుట్టిన బైబిల్లో నాకు అర్థం కాని అంశం ఏంటంటే లోతు 2 బిడ్డలతో ఇవన్నీ చేశాను, లేకపోతే రామరను మామ ఇట్లా అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ బూతులు ఉంటాయి. ఆ బూత్ లో కానీ నేను మీకు మాటిస్తాను చూడండి, మీతో పాటుగా ఈ భూమి మీద ఎవరైనా సరే బైబిల్లో ఉన్న ఏ విషయాన్నైనా నా ముందు తప్పుగా రుజువుపరిస్తే బైబిల్ వదిలేస్తానని 100 సార్లు సవాల్ ఇస్తానండి. మనసులో ఉంది బూత్. అర్థమైందా అండి? మనం బూత్ మేము బూతుగాళ్ళమా అండి? ఇప్పుడు మేము ఎప్పుడన్నా ఇప్పుడు మేము అనలేదండి, కానీ వ్యభిచారి వేశ్య అనేది బూత్ పదం కదా. తెలుగులో వేశ్య అని నైస్ గా కోటింగ్ ఇచ్చారు, కానీ ఇంగ్లీష్ లో లిటరల్ గా హోర్ అంటాడు ఆయన. అంటే బూత్ పదం ఎల్లని పదం వాడాడు అనమాట. మరి బూత్ మాట్లాడిన వాళ్ళు బూత్ మాట్లాడినట్టే కదా. అది యెహోవా అన్న మాట్లాడొచ్చా చెప్పండి? ఆయన మాటలు మనకి ఎన్ని లేవు వేశ్య అని తిట్టొచ్చా ఆయన ఆ మాటతోటి బూత్ పదాన్ని? మరి బూత్ ఆయన తిట్టాడు. కంటెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారు సార్? పక్కన వాళ్ళ మీద పడతారు. ఇప్పుడు వాళ్ళని తిట్టుకుంటే పర్లేదండి. విగ్రహారాధనని వ్యభిచారం అన్న ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మాకు నొచ్చుకోదు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు విగ్రహారాధికులు, మా పూర్వీకులు విగ్రహారాధికులు, వాళ్ళందరినీ వేషలని మమ్మల్ని వేష సంతానం అంటే మాకు ఎక్కడ కాలాలి అక్కడ కాలిద్ది కదా. అది బ్లండర్ మిస్టేక్ అండి. యెహోవా చేశాడండి మిస్టేక్. నేను చెప్పేది అదే కాదండి. ఇప్పుడు మా బైబిల్ మేము ప్రకటించుకోవటానికి మాకు ఇచ్చిన జీవితకాలం సరిపోదు. ప్రకాష్ గారు చెప్పండి. మిస్టేక్ చేసింది యెహోవా అయితే? యెహోవా అలాంటి మిస్టేక్ చేయడండి. అయ్యో ఆయనేనండి చేసింది. రామచంద్ర ఆయన ఏం చెప్పారంటే అప్పుడు ఉన్నటువంటి మొలెక్కు విగ్రహాలకి మొక్కేవారు. మొక్కడమే కాకుండా వారి అక్కడ ఉన్నటువంటి ఆ క్షామ పీడిత పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడేయటానికి వాళ్ళ కన్న బిడ్డల్ని ఆ దేవతకి బలిస్తారు. అందుకని దాన్ని వ్యతిరేకించాడు. విగ్రహారాధన పేరుతో వాళ్ళు కన్న బిడ్డల్ని ఆ విగ్రహానికి బలిస్తారు కాబట్టి విగ్రహారాధనని వ్యతిరేకించాడు. అంతేగాని విగ్రహారాధన చేసే ప్రతి వాళ్ళు కూడా వ్యభిచారులు అని అనలేదు. ఇప్పుడు విగ్రహారాధనని వ్యతిరేకించి వాళ్ళు బలుల్ని తిట్టుకుంటే పర్లేదండి. ఆయన విగ్రహారాధన చేసేటోళ్ళని ఎట్లా సంబోధిస్తున్నాడు మీరు చూడండి. తర్వాత ఇదిగోండి యెషయా 57. అయ్యో వీళ్ళు కాదు, చూడండి ఏమంటున్నాడు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు, తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ కనిపిస్తుందా ఎదురుగా? కనిపిస్తుంది. ఓకే. సో నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరు అక్కడికి రండి. ఇంకో చోట ఇక్కడికి రండి అని కూడా ఉంటుంది అనమాట. హిదర్ అనేసి ఉంటుంది అనమాట. 2 రకాల అర్థాలు వస్తాయి. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు, ఎవరిని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు, మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? ఏం చేస్తున్నారు? మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు కింద కూడా కామాన్ని రేపుకొని వారలారా. ఏం చేస్తున్నారండి చెట్ల కింద? కామాన్ని రేపుకోవడం అంటే సెక్స్ అక్కడ చేయరు కదా అండి. చెట్ల కింద పోయి ఓపెన్ గా విగ్రహాలను పూజించుకుంటున్నారు, చెట్ల కింద పెట్టేది. లోయలలో రాతి సందుల క్రింద పిల్లల్ని చంపువారులారా. మీరు అన్నట్టు ఇది బలుని కొందాం, ఇది తప్పు. ఓకే, చంపుతున్నారా లిటరల్ గా, లేకపోతే అది వేరే రకంగా ఉందా దాని ఇప్పుడు కాదు, చంపుతున్నారా అని అనుకుందాం ప్రస్తుతానికి. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణం చేయుచున్నాం. మేము చేస్తాం కదండి రాళ్ళకి, అది వాటికే నైవేద్యము నర్పించుతున్నావు. ఇవన్నీ జరుగుగా నేను ఊరకుండదగనా? ఇది ప్రవక్త కాదండి చెప్తుంది, యెహోవా మాటల్ని చెప్తున్నాడు ప్రవక్త. యెహోవా ఊరకుంటాడా? అది అన్యులకు కాదు చెప్తుంది, ఇశ్రాయేలీలకి. అవునండి. ఇప్పుడు విగ్రహారాధనే కదండి. ఇప్పుడు పక్కన కూడా చెప్తాను, ఎర్రచీర కట్టుకుందల్లా వేశ్య అని. ఇంకొక ఆమె అక్కడ ఎర్రచీర కట్టుకుంటే నేను అన్నట్టు ఏందండి, ఆమెను వేశ్య అన్నట్ట కాదా? అర్థమవుతుందా? ఈయన ఇదే చేస్తుంది. విగ్రహారాధికులందరినీ వ్యభిచారులు అంటే మేము చేస్తుంది అదేగా. మా పని బట్టి ఆయన చెప్తున్నాడు, మమ్మల్ని తిడుతున్నాడు ఆయన. కాదు వాళ్ళతో వీళ్ళు కలిసి చేస్తున్న పనికి వీళ్ళని ఎండగడుతున్నాడు.
అవునండి, సరే అయితే విగ్రహాలకు పూజించుకుంటే వ్యభిచారులా? ఆగండి కాపర్ గారు. ఆ, అయితే మరి అన్యులను పోలి ఉండొద్దని చెప్పి అక్కడ వాళ్ళకే కదా చెప్పారు. అవును, వాళ్ళకే. మరి ఇక్కడ తాళి బొట్లు ఎందుకు తీస్తున్నారు, బొట్లు ఎందుకు పీకిచ్చేస్తున్నారండి? అయ్యో, ఇక్కడ జరిగే పాస్టర్ల సంగతి మేము ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు? ఇక్కడే సరే, కాదండి, ఒకసారి తెలియదు. ఎక్కడికి వెళ్ళినా క్రిస్టియానిటీ ఇదే వీళ్ళకి చేస్తుందండి. తెలియదు ఆ మాట ఎవరికి చెప్పాడో తెలియదు, ఏ సందర్భంలో అదే చెప్పాడో అయితే తెలియదు. ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి సార్, ఒకసారి ప్రకటన చూపించండి. నెంబర్ చెప్పండి. 21:8. ఓ, అక్కడికి వెళ్ళారు. సరే, ప్రకటన 21:8 చదవండి ఒకసారి అది. తీస్తున్నా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంటే బాగా పోల్చాడండి. చెప్పండి. ఇప్పుడు ఇది యెహోవా చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట. ఇక్కడ ఈ విగ్రహారాధికులు ఎవరండి? మేమా, లేకపోతే మీరా, లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళ? ఇజ్రాయెల్ వాళ్ళ. అందరూ అండి, అక్కడ అందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ. అక్కడ విగ్రహం అంటే మీరు అనుకునేది కాదండి. మరేంటండి? అది ఏ మనిషి అయితే ఏమంటారంటే ఒక ఎయిమ్ పెట్టుకొని ఉంటారు చూడండి, గోల్. మనము డబ్బు కోసమే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. పట్టుకొస్తున్నారుగా ప్రకాష్ గారు, మీరు చెప్పిన దానికి బేసిస్ ఏముందండి? మీ ఇప్పుడు విగ్రహం అంటే మనం మనసులో దేని గురించి అయితే తపన పడుతూ దానికోసమే ఆహర్నిశలు పనిచేస్తాం చూడండి, దాన్ని విగ్రహంగా తీసుకోవాలి మనం. అయ్యా, మీరు సంస్కృత డెఫినిషన్ చెప్తున్నారండి. విగ్రహం అంటే గ్రహించేది. డబ్బు కోసమే లోకంలో బతికే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇస్తే ఏదైనా చేసే వాళ్ళు ఉన్నారు, అతనికి డబ్బు విగ్రహం. లేదా ఫేమ్ కోసం బతికే వాళ్ళు ఉన్నారు, ఫేమ్ కోసము ఏదైనా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫేమ్ అనేది విగ్రహము. తర్వాత సినిమాలో హీరో అవ్వాలని ఒకతను అనుకుంటాడు, దానికోసం ఏదైనా చేస్తాడు, తన బాధ్యతలన్నీ వదిలేసి సినిమాల కోసం పరిగెత్తుతుంటాడు, అతనికి సినిమా విగ్రహము. ఇట్లా విగ్రహం అనేది ఒక మనిషి దేని వెనకాలైతే పరిగెత్తుతున్నాడో దాన్నే విగ్రహం అనుకోవాలి, అది మీరు అనుకునే విగ్రహం కాదు. అవునండి, కానీ ఇక్కడ మీరు చెప్పే విగ్రహం గురించి ఇంగ్లీష్ లో చూడండి. మరి యేసు వెనక పరిగెడితే అది విగ్రహం కాదు కదా. ఎందుకు? యేసు ఎలా ఉంటాడో మీకు తెలియదు, నాకు తెలియదు, పౌలు గారికే తెలియదు. యేసు అనే తత్వం వెనకాల పరిగెడితే అది విగ్రహం కాదు. అది అయ్యా, మీరు తెలుగు డెఫినేషన్ ప్రకారం చెప్తున్నారు కానీ ఐడలేటర్స్ అండి చెప్పింది. అది ఏదో పట్టుకొని వెళ్ళడం కాదనమాట. విగ్రహాలంటే అదే లిటరల్ గా స్టాచ్యూస్ అనమాట. వాటిని పూజించకూడదని చెప్పి అట్లా పూజించే వాళ్ళని ఐడలేటర్స్ అంటారు. మీరేదో కొత్త డెఫినేషన్ చెప్తున్నారు ప్రకాష్ గారు, అట్లా చెప్పకూడదు కదా, స్టాండర్డ్ చెప్పాలి. మీరు ఇంగ్లీష్ లో తీసుకొని ఐడలేటర్స్ అని చెప్తున్నారు. మూలంలోకి వెళ్ళండి, గ్రీక్ లో ఏముంటుంది దీనికి? ఐడలేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా పదం విగ్రహం అనే ఉంటది, కాకపోతే మనం దాన్ని విడగొట్టుకొని మనకు కావాల్సినటువంటి సెంటెన్స్ లోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే అది ప్రకటన గ్రంథం అండి. మనకు నచ్చినట్టు కాదు బ్రదర్, అది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఎలాగుంటుందంటే రూపకాలంకారంలో ఉంటుంది. అంటే ఏది నిజం కాదంటారు, చివరిలో నిత్య నరకము లేకపోతే నిత్య పరలోకం కానీ ఇవేవి నిజం కాదు, రూపకాలంకారం. చివరిలో జీవవృక్షం, జీవనది, ఇవన్నీ కూడా రూపకాలంకారం. అగ్ని అని ఎందుకు అంటాడంటే, అగ్ని అనేది ఎందుకు అంటాడంటే శరీరానికి అగ్ని తగిలితేనే మనకి మంట తెలుస్తుంది, ఆత్మకి ఏం తెలుస్తుంది తెలియదు కదా. సో ఇవేవి రూపం అంటే ఇవేవి నిజంగా ఉండవని అర్థం అండి. పరలోకం కూడా ఉంటాయండి, అవి ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. ఎదురుగా చెప్పాడండి ఆల్రెడీ, పరలోకంలో ఎలా ఉంటారంటే దేవదూతల వలె ఉంటారని. మీరు అలాగే స్వస్థత వస్తే నయం చేయడానికి జీవవృక్షపు ఆకులు ఉంటాయి, జీవనది పారుతుంది, అందుట్లో ఆ పరలోకం కూడా అలంకారమే. ఆ ప్రకారం డన్, అన్ని అలంకారమే. ఒక విషయం సార్,
మన కంటికి కనబడినంత మాత్రాన అది లేకుండా లేవని మనం చెప్పలేము. అవునండి, ఎగ్జాక్ట్లీ అదనవడం నేను చెప్పేది కూడా అదే. నేను చెప్పేది అదే. విగ్రహంలో దేవుడు మీకు కనిపించకపోవచ్చు, లేడని చెప్పకూడదు కదా మీరు. అది మేము ఎందుకు చెప్తామండి, మేము చెప్పము. మీరు అసలు చెప్తున్నారు కదా, విగ్రహం ముందు విగ్రహాన్ని మీరు పూజిస్తారా? పూజించరు కదా, ఎందుకు? అబ్బా ఇంకా అది. వాళ్ళ సంగతి చెప్పండి ఇంక మీరు. అది అదే మనం మాట్లాడితే సర్వాంతర్యామి దేవుడు అని చెప్పి మీరే అంటారు, దాని అర్థం తెలియదు. కాకపోతే ఊరక బాగుంది కాబట్టి ఓకే. పదం వాడేస్తారు. తెలుసా సర్వాంతర్యామి అంటే ఏంటో? ఓకే, ఇప్పుడు మీరు కాదండి, పలానా దాంట్లో ఉందని మీరు నమ్ముతున్నారు. అది లేదు అది లేదు మీ విశ్వాసము. ఇప్పుడు మీ విశ్వాసాన్ని కించపరిచే హక్కు అలా కాదు, వేరెవరికి కించపరచడం లేదు. కాదండి, మా కించపరచడం కాదు ప్రకాష్ గారు. విశ్వాసానికి ఆధారం ఉందండి. కాదు, మా మీ దేవుడు విశ్వాసానికి ఆధారం ఉంది. మీ దేవుడు సర్వాంతర్యామి అంటారా? మీరు చెప్పండి. అవును, అవును. సర్వాంతర్యామి అంటే అర్థం తెలుసా మీకు? చెప్పండి, ఆ? మీరు చెప్పండి. మీకు తెలిసిన అర్థం లేడని చెప్పండి. సందేహం ఉండండి వలదు. ఉండండి ఉండండి మీకు తెలిసిన అర్థం చెప్పండి ఫస్ట్. సర్వాంతర్యామని మీరు టైటిల్ ఇచ్చారు కదా, దాని అర్థం చెప్పండి మీరు. దానికి నేను సర్వాంతర్యామి అంటే బైబిల్లో నుంచే చెప్పాలి. ఎఫ్ఎస్సి అయ్యా, పత్రికలో పదం అండి, దాని అర్థం ఏంటి? అంతర్యామి అంటే మంచి గుడ్, మంచివాడంటే మంచి చేసేవాడు. అంతర్యామి అంటే ఏంటి? సర్వాంతర్యామి అంటే సింపుల్ అందరిలో తెలుగు. ఉండువాడు. అందరిలో కాదు, ఇదిగోండి. అంతర్యామి అంటే లోపల ఉండువాడు. అంతర్యామి అంటే లోపల. దేని అవును. లోపల? సర్వ అంటే అందరూ కాదు, అంతటా, వస్తువుల్లో కూడా ఆఖరికి ఉండేవాడు. యెహోవా ఉంటాడా చెప్పండి మీరు? ఉండరు కదా, విగ్రహంలో ఉండరు కదా, ఆయన ఉంటాడా? లేకపోతే వస్తువుకి జీవం ఉండదు బ్రదర్. జీవం అని కాదు, వస్తువు లోపల దేవుడు ఉంటాడా ఉండడా? దేవుడు సర్వాంతర్యామి అంటే అన్నిట్లో ఉంటాడు. జీవాధిపతి. దేవుడు అయ్యా, అంటే నిత్యము ఉండేవాడు. అడిగిన క్వశ్చన్కి డైరెక్ట్ చెప్పండి ప్రకాష్ గారు. విగ్రహంలో యెహోవా ఉంటాడా ఉండడా? ఉండడనేది మా నమ్మకం. అది అప్పుడు ఆయన మనిషిలోనే సర్వాంతర్యామి ఉంటాడు. కాడు. అయ్యా, అప్పుడు ఆయన మనిషిలోనే సర్వాంతర్యామి ఉంటాడు. కాడండి. ఇప్పుడు ఖురాన్ తీసుకున్నారనుకోండి, అల్లా ఈ లోకంలోకి రాడు అని చెప్పారంట. దాని ప్రకారం ఆయన సర్వాంతర్యామి కాదు, ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉండడు. యెహోవా విగ్రహాల్లో ఉండడు కాబట్టి ఆయన సర్వాంతర్యామి కాదు. సరే, ప్రహ్లాదుడిని అడిగాడు ఓకే. హిరణ్యకశిపుడు, ఎక్కడున్నాడరా నీ హరి అంటే, ఇందుటో ఉన్నాడంటే, ఇందుగలడు అందులేడు అని సందేహంబు వలదు. అంటే ఓకే, ఇక్కడ ఓకే. ఉన్నాడు అక్కడ తెలుసులేండి లేడనే నాకు. డౌట్ వద్దు. Don't చక్రి doubt. సర్వోపగతుండు అంటే, చక్రి అంటే చక్రధారి, సర్వోపగతుండు, అంతటా దొరుకుతాడు, నువ్వు వెతకాలే గాని అని చెప్పింది. అది ఎక్కడన్నా మీ కంప్యూటర్లో అయితేనే దొరుకుతాడు, మీరు చూడగలిగితే. సో అది ఆయన చెప్పాడు. మీరు మీకేంటంటే కంప్యూటర్ దాకా అవసరం లేదులేండి. మీరు రాంగ్ పదాన్ని వాడద్దండి. ఇప్పుడు యెహోవా నొచ్చుకుంటాడు అనమాట. అరే నేను సర్వాంతర్యామి కాదురా, నేను విగ్రహాల్లో ఉండనురా, కానీ మీరు ఎందుకు సర్వాంతర్యామి అని నాకు పేరు పెడుతున్నారని ఆయన నొచ్చుకుంటాడండి. మిమ్మల్ని మొత్తుతాడు ఆయన. చూడండి, మీరే చెప్పండి, అవునా కదా? మిమ్మల్ని మొత్తుతాడా మొత్తడా? ఆయన చేతిలో మొత్తడం కూడా అవునండి. ఆయన పసిపిల్లలను చంపినవాడు ధన్యుడు, పసిపిల్లలను చంపినవాడు ధన్యుడు తెలుసు. దాన్ని ఏమంటారంటే విజయమో వీర స్వర్గమో అంటారు కదా. అబ్బే, అది మీరు మళ్ళీ హిందూ కాన్సెప్ట్ పెడుతున్నారు. కాదు, నేను చెప్తున్నా. మాకు అందరికీ నమస్కారం అండి. మాషి గారు, ఒక సెకండ్. ఇప్పుడు మా దేవుడు చంపితే మేము స్వర్గానికి వెళ్తాం, మీ దేవుడు చంపితే మీరు నరకానికి వెళ్తారు. మీకు అది అర్థం కాదు. సరే, ఓకే, మంచిది. అది కూడా కాదండి. అహరోను సంతానం ఉజ్జా ఎక్కడికి వెళ్ళారండి? ప్రకాష్ గారు చెప్పండి. మీరు విజయమో వీరస్వర్గమో అని మళ్ళీ ఈ పదాలే వాడుతున్నారు. ఇప్పుడు విజయమో వీరస్వర్గమో అని వాడే దేంట్లో, యుద్ధంలో వాడతారు ఆ పదాలని. ఇప్పుడు మీరు యెహోవాతో యుద్ధం చేశారనుకోండి, ఆయన మీ తొడగూడే పగలగొడతాడు ఫస్ట్. మీకు అర్థం కావట్లేదు అది. తొడగూడ పగలగొట్టిన తర్వాత ఆయన ఒక దేశానికి ప్రతినిధిగా చేశారు కదండి. ఆహా, మీ లాజిక్ సూపర్. నాకు ఎందుకన్నా వచ్చినాను అనిపిస్తుంది అసలుకి. ఈ వీడియోలో చాలా టైం అయింది. థ్యాంక్ యూ. ఓకేనండి, మీరు ఇంకొంచెం అంటారనుకున్నాను. ఓకేనండి, మీరు కూడా త్వరగా నిజమైన దేవుడిని తెలుసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. తెలుసుకోండి. ఛానల్ ఎలా రాగలిగారు చెప్పండి. నన్ను వాట్సాప్ లో కాంటాక్ట్ చేశారండి. వాట్సాప్ కూడా ముందు ఈ ఛానల్ నెంబర్ చూడాలి కదా. ఈ ఛానల్ ఎట్లా వచ్చింది మీకు? నేను చూస్తుంటానండి. గత 4 రోజుల నుంచి మీరు యోహాన్ గురించి మాట్లాడేటప్పుడు చూశాను నేను. మంచిదండి.
మీరు అసలు కంటెంట్ చాలా బాగా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. మీ ఇంటర్ప్రిటేషన్ అవునండి. ఒక సూపర్ పాస్టర్ ఏమన్నాడంటే నేను పరిశుద్ధాత్మను బాగా పిండేశానని చెప్పేసి అన్నాడండి. ఎంతగా మదిస్తే బైబుల్ని మీరు ఎంత బాగా చెప్తారని చెప్పేసి అన్నాడు తెలుసా పాస్టర్ హానర్. పాస్టర్ల కంటే మీ ఇంటర్ప్రిటేషన్ బాగుంది, అందుకని నేను థాంక్స్ అండి, మిమ్మల్ని థాంక్స్. ఫాలో అవుతున్నాను 4 రోజుల నుంచి. వెరీ గుడ్ అండి. మంచిది, ఫాలో కాదు కండి. మా కాపర్ గారికి ఒక ఆఫర్ వచ్చింది తెలుసా మీకు? వాళ్ళ చర్చికి వచ్చి చెప్పండి. వాక్యం చెప్పమన్నారు పాస్టర్ గారు. చెప్పన్నారు నిజంగా చెప్పొచ్చు మీరు చెప్పన్నారు. ఆ, మీరు చెప్పొచ్చు. నేను చెప్తే చర్చిని వదిలేసి వెళ్ళిపోతారండి. మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల వాక్యంలో ఉన్న వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఆ మూఢనమ్మకాల నుంచి క్రైస్తవుల్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళు. దెబ్బకు వదిలేస్తారు క్రైస్తవ్యాన్ని. సరే కాదు, మీ వదిలేస్తారా చర్చికి వదిలేగా అనేది ప్రకాష్ గారు అది వేరే విషయం. మీ చర్చికి పిలుస్తారా? నేను పిలుస్తానండి. నాకు వేరే కొన్ని స్పెషల్ మీటింగ్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి సమ్మర్ లో. మేబీ అవసరమైతే అయితే ఖచ్చితంగా ప్రకాష్ గారు పిలుస్తాను. ఆయన ఉచితంగా చెప్పారండి, పారితోషికం సమర్పించుకోవాలి తాము. చూస్తాం, ట్రై చేస్తాం, ఎంతో కొంతగా మాట్లాడుకుంటాం లేండి. అమ్మో, ఇదేదో బాగుందండి మహర్షి గారు బేరం. కాదు, స్వామి కార్యం స్వకార్యం రెండు. కల్వరి గారి ఇన్స్పిరేషన్ అయితే కల్వరి టెంపుల్, నేను కాపరి టెంపుల్ పెట్టుకోమంటారు ఏంది నన్ను కొంప తీసి. వెళ్ళండి కాపరి గారు, మిమ్మల్ని ఏసయ్య పిలుచుకుంటున్నాడు తన దగ్గరికి, వెళ్ళిపోండి చెప్తా. నా ప్రభువుని వదిలి నేను ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళలేనయ్యా. కాదు, ఆ ప్రభు దగ్గర పోయి మీ ప్రభువుని పరిచయం చేయండి. ప్రకాష్ గారు శుభరాత్రి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ గారు. మేము Thank you, ఇందులో thank you. కొంచెంసేపు క్యారీ అవుతాం అనమాట. చిన్నది ఉంది అని చెప్పేది, తర్వాత క్లోజ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, యు మే క్యారీ ఆన్. మీరు ఇందాక టాపిక్ స్టార్ట్ చేసి వదిలేస్తున్నారు. మరి దాని గురించి మాట్లాడినాడు సార్. నేను కంక్లూజన్ క్లారిటీ ఇస్తాను. మాట్లాడలేదు, మీరు ఎవరైనా ఛాన్స్ చెప్పండి. మాట్లాడి ఎందుకంటే మళ్ళీ క్లియర్ కదా. ఏ ఖచ్చితంగా డేట్ చెప్పండి అన్న. లైక్, షేర్, సబ్స్క్రైబ్, హిట్ దట్ లైక్ బటన్, కామెంట్ పెట్టేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.